geographical background. మనం విత్ గ్లోబ్ చూస్తున్నాం కదా, ఈ గ్లోబ్లో ఈ ల్యాండ్ ఫామ్ ఉన్నది మొత్తం ఏమన్నాడు అని అంటే జాగ్రఫికల్ బ్యాక్గ్రౌండ్లో ఇది ఎప్పుడని చెప్తున్నాడు 255 మిలియన్స్ ఇయర్స్ ఎగో ఆ టైమింగ్లో మన ఎర్త్ ఇలా ఉందని చెప్తున్నాడు. అలా ఎర్త్ ఉన్న టైమింగ్లో ఈ ల్యాండ్ కనిపించే దాన్ని మొత్తాన్ని ఏమన్నాడంటే పాంజియా అన్నాడు. వాటర్ బాడీ కనిపిస్తుంది కదా, ఆ వాటర్ బాడీ మొత్తాన్ని ఏమన్నాడంటే పాంకలస్సా ఓషన్ అనేసి అంటున్నాడు. ఈ పిక్చర్ని చూడండి చిల్డ్రన్, ఇది కూడా మన ఎర్తే. అయితే ఇలా ఉన్నప్పుడు ఇక్కడ డేట్ చూడండి చిల్డ్రన్, ఇక్కడ మనం ఇయర్స్ చూసినట్లయితే 237 అంటే మిలియన్ ఇయర్స్ ఎగో ఆ టైమింగ్లో ఏం చేయమంటున్నాడు, ఫస్ట్గా ఎర్త్ అన్నది 2 పార్ట్స్గా డివైడ్ అయ్యింది. దేనివల్ల డివైడ్ అయ్యింది అని మనం చూసినట్లయితే తెదీష్ ఓషన్ అని చెప్తున్నాడు చూడండి. ఈ తెదీష్ ఓషన్ ఏం చేసింది అని అంటే ఎర్త్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసింది. ఈ తెదీష్ ఓషన్ వచ్చేసేసి డీప్లెస్ ఓషన్ అనమాట, అది ఎక్కువ డీప్ ఉండదు అనమాట. ఆ ఓషన్ ఎర్త్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసింది అని చెప్తున్నాడు. ఇట్ హియర్ చిల్డ్రన్, ఈ టైమింగ్లో మనం ఇక్కడ చూస్తున్నాం చూడండి చిల్డ్రన్, తెదీస్ ఓషన్ అన్నాడు. ఈ టైంకి వచ్చేసరికి దీన్ని తెదీస్ సీ అని చెప్తున్నాడు. 90% తెదీస్ సీ అనే చెప్తారు చిల్డ్రన్. ఆ టైమింగ్లో ల్యాండ్ అది కట్ చేయటం వల్ల అప్పర్ పార్ట్ 2 పార్ట్స్గా ఎర్త్ని డివైడ్ చేసింది ఈ సీ అని చెప్పుకుంటాం. అయితే నార్త్లో ఉన్న పార్ట్ మొత్తాన్ని ఏమన్నాడు అంటే లురేషియా అని చెప్తున్నాడు. డౌన్ ఉన్న ఆ ఓషన్కి సౌత్లో ఉన్న పార్ట్ మొత్తాన్ని, డౌన్ పార్ట్ మొత్తాన్ని గోండ్వా అని పిలుస్తున్నాడు. అంటే మన ఇండియా ఇందులో ఎక్కడుంది మనకు కనిపిస్తుంది కదా చిల్డ్రన్, గోండ్వా ల్యాండ్లోనే మన ఇండియా ఉన్నది చూడండి చిల్డ్రన్. అప్పుడు మన ఎర్త్లో ఇప్పుడు మనం ఉంటున్న ఎర్త్లో ఇప్పుడున్న స్టేట్ కంట్రీస్ అన్నీ కూడా ఇలా క్లబ్ అయిపోయి ఉన్నాయి అన్నమాట. చిల్డ్రన్ ఇలా క్లబ్ అయిపోయినవి ఎప్పుడు స్కిప్ అయిపోయి నార్మల్గా ఇప్పుడు మనం చూసే ఎర్త్గా కనిపిస్తుందో మనం ఒకసారి దాన్ని కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, ఇది చూడండి చిల్డ్రన్, ఇది మన ఎర్త్లో లేయర్స్ ఉంటాయని మనందరికీ తెలుసు చిల్డ్రన్. అయితే ఎర్త్ ఇవల్యూట్ చెంది తర్వాత ఒక చిన్న స్పార్క్ ద్వారా, స్పార్క్ నుంచి ఎయిర్, తర్వాత వాటర్, ఇవన్నీ ఫార్మేషన్ ద్వారా ఇలా ఇన్నర్ కోర్ లాగా ఉన్న ఎర్త్ ఇలాగా మనకి 4 స్టేజెస్లో లేయర్స్లో అది ఏర్పడిందని మనందరికీ తెలుసు. అయితే చిల్డ్రన్ ఇది ఎందుకు అని అంటే క్రస్ట్, ఇదేమో బాగా హార్డ్గా ఉండే లేయర్, అలాగే తర్వాత మ్యాటిల్, తర్వాత వచ్చేసేసి కోర్, ఇన్నర్ కోర్, అవుటర్ కోర్, ఇన్నర్ కోర్. అవుటర్ కోర్, ఇన్నర్ కోర్ వచ్చేసేసి లిక్విడ్ అనమాట. ఈ 2 లేయర్స్ ఉన్నాయి కదా చిల్డ్రన్, ఈ 2 లేయర్స్ వచ్చేసేసి మనం ఉండే క్రస్ట్ అన్నది మనం ఉండే ల్యాండ్. అయితే ఈ 2 లేయర్స్ ఏంటి అంటే ఒక ప్లేట్స్ లాగా నిర్మింపబడ్డాయి అని చెప్తున్నాడు. ఆ ప్లేట్స్ 7 ప్లేట్స్గా ఉన్నాయి. ఆ 7 ప్లేట్స్ మొత్తం కూడా ఎర్త్కి కలిపి ఉందన్నమాట. అంటే ఓషన్సే కానీ కాంటినెంట్సే కానీ మొత్తం కూడా 7 ప్లేట్స్ మీదే ఉన్నాయని చెప్తాడు. ఈ 7 ప్లేట్స్ ఏమవుతాయి అంటే ఈ లోపల ఉన్న లిక్విడ్ వల్ల అవి ఎప్పుడు ఏమవుతుంది అంటాడు, ఆ ప్లేట్స్ మూవ్ అవుతూ ఉంటాయి అంటున్నాడు. ఎలా మూవ్ అవుతాయి కూడా మనం చూద్దాము చిల్డ్రన్. ఓకే, చూడండి చిల్డ్రన్, ఇది వచ్చేసేసి ప్లేట్స్ అనమాట. ఈ విధంగా ప్లేట్స్ ఉండేవి, ఇవే 7 ప్లేట్స్. ఈ 7 ప్లేట్స్ మనం చూసినట్లయితే చిల్డ్రన్, మన ఇండియా ఎక్కడున్నది అని మనం చూసినట్లయితే మనది ఆస్ట్రేలియా ప్లేట్లో మన ఇండియా కనిపిస్తుంది. ఆ టైమింగ్లో హిమాలయాలు అన్నవి ఇంకా పుట్టలేదన్నమాట. ఓకే చిల్డ్రన్, న్యూబోర్న్ మౌంటైన్స్ అంటాం కదా చిల్డ్రన్, అవి అందుకని న్యూబోర్న్ మౌంటైన్స్ అన్నారు. అవైతే అవి ఎప్పుడు పుట్టాయి, ఎప్పుడు బోర్న్ అయ్యాయి అన్నది కూడా మనం చూద్దాం డిస్కషన్లో. ఓకే, ఈ పిక్చర్ చూడండి, మనం చూసినట్లయితే చిల్డ్రన్ ఇన్నర్ కోర్, అవుటర్ కోర్ కదా, ఇది వచ్చేసి మనం లిక్విడ్ అని అంటున్నాము. అంటే ఇదే అసలుకి మ్యాగ్మా అనమాట. అంటే ఇది లోపల ఉన్న పార్ట్ ఉన్నప్పుడు దాన్ని మ్యాగ్మా అంటాం. అది బయటకు వస్తే లావాగా మారుతుంది. ఎస్నా చిల్డ్రన్, అయితే ఎక్కడైతే వీక్ ప్లేసెస్ ఉందో అక్కడ ఏమవుతుంది అంటున్నాడు, అది బయటకు వస్తుంది. కానీ చిల్డ్రన్ 90% ఇదేంటి అని అంటే ఈ లోపలున్న ఈ లిక్విడ్కి ఈ 2 లేయర్స్ ఏ విధంగా కనిపిస్తున్నాయి, మ్యాటిల్ అండ్ క్రస్ట్ ఒక లిడ్ లాగా కనిపిస్తున్నాయి అనమాట. ఎస్నా చిల్డ్రన్, ఫర్ ఎగ్జాంపుల్ మనము రైస్ కుక్ చేస్తున్నాం అనుకోండి, రైస్ కుక్ అవుతున్నప్పుడు ఆ రైస్ అంతా కుక్ అయిపోయిన తర్వాత ఆ ప్రెషర్కి మనం చూసినట్లయితే
ఆ లిడ్ ఓపెన్ చేస్తే లిడ్ మీద అంతా కూడా ఏముంటాయి చిల్డ్రన్, వాటర్ డ్రాప్స్ కనిపిస్తూ ఉంటాయి. ఎస్ చిల్డ్రన్, అలా వాటర్ డ్రాప్స్ బయటకు వచ్చి ఇలాగ ఓషన్గా మారింది. అసలు వాటర్ అన్నది అలాగే ఎర్త్ మీద ఫామ్ అయింది అని చెప్తాడు. మళ్ళీ ఇంకేం చెప్తున్నాడు అని అనేసి మనం చూసినట్లయితే అసలుకి ఎర్త్ని ఎవరు డిగ్ చేయలేరు అని చెప్తున్నారు. అలా డిగ్ చేయలేనప్పుడు మరి దాని లెంత్ ఇంత అని మనం ఎలా తెలుసుకున్నాము అని చూసినట్లయితే ఈ పిక్చర్ చూడండి, మనకి క్రస్ట్ 10 కిలోమీటర్స్ ఉన్నది. 100 తర్వాత మనకి మ్యాటల్ చెప్తున్నాడు, అది వచ్చేసేసి 100 తర్వాత నుంచి 2900 కిలోమీటర్స్ అన్నాడు. ఆ తర్వాత నుంచి 6378 కిలోమీటర్స్ దాకా మొత్తం కూడా ఈ లిక్విడ్ సాయిల్డే ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది. మొత్తం లిక్విడ్ పార్ట్ అని కనిపిస్తుంది. అసలు చూడండి, అంటే ఈ ఎర్త్ని 30 కిలోమీటర్స్ తర్వాత మనం ఇప్పుడు బోర్ కోసమని 150 కిలోమీటర్స్ దాకా డిగ్ చేయగలుగుతున్నాం. అసలు చూడండి, అంతకంటే ఎక్కువగా మనం డిగ్ చేయలేము అనేసి మనందరికీ తెలుసు. లేదు అనేసి లోపలికి వెళ్ళినా, మైనింగ్ కోసం వెళ్ళినా కానీ 600 కిలోమీటర్స్ కంటే లోపలికి ఇంకెవరో వెళ్ళలేరు చిల్డ్రన్. ఓకే, అయితే ఇంత ఉంది దీని డీప్నెస్ అనేసి మనకి ఎలా తెలిసింది అని మనం చూసినట్లయితే చిల్డ్రన్, ఎప్పుడైతే వాల్కెనోస్ బ్లాష్ అవుతాయో అప్పుడే మనకి ఎర్త్ లోపల ఇంతవరకు డీప్నెస్ ఉంది అనేసి మనకి తెలిసిందనమాట. ఓకే, చూడండి చిల్డ్రన్, ఇది మనకి తెలుసు వాల్కెనో. అయితే ఈ వాల్కెనో ఎప్పుడైతే బ్లాష్ అవుతుందో ఎర్త్ మీద ఎక్కడైతే వీకర్ పార్ట్ ఉంటుందో ఆ వీకర్ పార్ట్ నుంచి ఏమవుతుంది, లావా బయటకు వచ్చేస్తుంది అనమాట. మ్యాగ్మా బయటకు వస్తుంది. మ్యాగ్మా ఎప్పుడైతే ఎర్త్ సర్ఫేస్ మీదకి వస్తుందో అప్పుడు దాన్ని లావా అని పిలుస్తాం చిల్డ్రన్. ఎందుకంటే మ్యాగ్మాలో ఎన్నో గ్యాసెస్ ఉంటాయి. ఆ గ్యాసెస్ అన్నీ ఎయిర్లో కలిసిపోయిన తర్వాత దాన్ని లావా అంటాం అనమాట. అది ఇన్సైడ్ లోపల ఉన్నంతసేపు దాన్ని మ్యాగ్మానే అంటాం చిల్డ్రన్. ఇలా ఎప్పుడైతే అది బ్లాష్ అవుతుందో, ఎందుకు బ్లాష్ అవుతుంది అని అంటే లోపల ఉన్న మ్యాగ్మా చాలా వేడిగా ఉంటుంది చిల్డ్రన్. దానివల్లనే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కుక్కర్ ఉన్నది, కుక్కర్ని మనము విజిల్ పెట్టితే అది విజిల్ వస్తుంది. ఒకవేళ విజిల్ తీసేసేసి చూడండి, మొత్తము వాల్కెనో బ్లాష్ అయినట్లుగానే మనకి మన లోపల ఉన్న ఏదైతే లిక్విడ్ ఉన్నదో అది మొత్తం అట్లా బయటకు వచ్చేస్తూనే ఉంటుంది. ఎస్ చిల్డ్రన్, అలాంటి ప్రెషర్ వల్ల ఆ ప్రెషర్కి ఎక్కడైతే ల్యాండ్ ఫామ్ వీక్గా ఉంటుందో అక్కడ నుంచి వాల్కెనోస్ బ్లాష్ అవుతాయి. బ్లాష్ అయినప్పుడు ఈ లావా అన్నది బయటకు వస్తుంది అనమాట. ఈ మ్యాగ్మా ఇక్కడ దాకా ఉన్నది ఇన్సైడ్ లోపల ఉన్నంత కాలం ఉన్నదాన్నంతా మ్యాగ్మా అంటాం, బయటకు వస్తే అది లావా అవుతుంది అనమాట. ఓకే చిల్డ్రన్, ఇలా బ్లాష్ అయినప్పుడు ఏం జరుగుతుంది అని అంటే ఈ ప్లేట్స్ అన్నవి మూవ్ అవుతాయి అంటున్నాడు. అంటే ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఇది ఒక బాంబు బ్లాష్ అయినట్టుగా బ్లాష్ అవుతుంది. కాబట్టి ఆ ప్రెషర్కి, ఆ సౌండ్కి ఎర్త్ మీద ఉన్న ఎర్త్ ప్లేట్స్ అన్నీ ఏమవుతాయి అని అంటే మూవ్ అవుతాయి అని చెప్తున్నాడు అనమాట. ఓకే, ఇక్కడ చూడండి చిల్డ్రన్, ఇవి ప్లేట్స్. ఈ ప్లేట్స్ ఏమేమి చెప్తున్నాడు అంటే ఒక ప్లేట్ మూవ్ అవుతున్నప్పుడు ఇంకో ప్లేట్ కూడా మూవ్ అవుతున్న టైమింగ్లో రెండు ఒక చోట మీట్ అయ్యి అవి వచ్చే ఫోర్స్నెస్ వల్ల ఒకదాన్ని ఒకటి పుష్ చేసుకోవటం వల్ల ఏమవుతుంది అని అంటున్నాడు, ఫోల్డర్ మౌంటైన్స్ అన్న ఏర్పడ్డాయి అంటాడు. అలాగ ఫోల్డర్ మౌంటైన్స్ ఏర్పడినవే మన హిమాలయ మౌంటైన్స్ అనమాట. ఓకే చిల్డ్రన్, వీటిని ఏమంటారంటే టెక్టానిక్ ప్లేట్స్ అని కూడా అంటారు చిల్డ్రన్. టెక్టానిక్ అనేది గ్రీక్ వర్డ్. ఇది వచ్చేసి దాని మీనింగ్ ఏంటి అంటే కార్పెంటర్, బిల్డర్ అని కూడా అంటారు అనమాట. ఓకే, మూవ్ అయ్యి చిల్డ్రన్ లాస్ట్కి మనం చూస్తున్న మ్యాప్ ఇలాగ 7 కాంటినెంట్స్ ఓషియన్స్గా ఏర్పడినట్లుగా మనకు కనిపిస్తుంది. ఓకే, అయితే మనకి ఇక్కడ మనకు వచ్చే క్వశ్చన్ ఏంటి అని అంటే ఇండియాలో నార్త్ ఇండియా మొత్తం కూడా మనకి యురేషియా ప్లేట్లో ఉన్నట్టు కనిపిస్తుంది. అలాగే ప్లాట్యూ రీజియన్లో ఉన్న మన పెన్సిలర్ ప్లాట్యూ రీజియన్ మొత్తం కూడా ఆస్ట్రేలియన్ ప్లేట్లో ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఓకే చిల్డ్రన్, అలాగే చిల్డ్రన్ ఇప్పుడు మౌంటైన్స్ ఏ విధంగా మనం ఈ ప్లేట్స్ మూవ్ అవడం వల్ల ఏర్పడ్డాయని మనం చెప్పుకున్నాము, అదే విధంగానే చిల్డ్రన్ ప్లాట్యూసే కానీ హిల్సే కానీ అన్నీ ఆ విధంగానే ఏర్పడ్డాయి చిల్డ్రన్. వాటిని కూడా మనం ఒకటి తర్వాత ఒకటి డిస్కస్ చేద్దాం. ఓకే చిల్డ్రన్, నేను మొదటిగా మన జాగ్రఫికల్ ఫీచర్స్లో నేను తీసుకున్నది ఫస్ట్ పాయింట్గా మౌంటైన్స్ తీసుకున్నాను. ఇవి వచ్చేసేసి హిమాలయాస్ మౌంటైన్స్. మౌంటైన్స్ అన్నిటి మీద ఐస్ క్యాప్స్ ఉండాలని ఏం లేదు చిల్డ్రన్, కానీ హిమాలయాస్ మాత్రం వాటికి ఉన్న హైట్ని బట్టి ఐస్ క్యాప్స్ అన్నాయి ఏర్పడతాయి అన్నమాట. అలాగే చిల్డ్రన్ మీకు డౌట్ రావచ్చు, మరి నార్త్ పోల్ సౌత్ పోల్లో ఐస్ ఉంటుంది కానీ అక్కడికి సన్ రైజ్ అన్నది రీచ్ అవ్వదు కాబట్టి ఐస్ ఫామ్ అయింది. ఓకే, మీకు
లుక్ ఎట్ దిస్ మ్యాప్ చిల్డ్రన్. ఇక్కడ మనకి ఈ బ్రౌన్ కలర్లో గీయబడి కనిపిస్తుంది కదా చిల్డ్రన్, డ్రా చేసింది కదా. ఈ ఏరియా అంతలో కూడా ఏమున్నాయి అంటే మౌంటైన్స్ ఉన్నాయన్నమాట చిల్డ్రన్. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా దగ్గర చూద్దాం చిల్డ్రన్. ఇక్కడ వచ్చేసి మొత్తం హిమాలయ మౌంటైన్స్ కనిపిస్తుంది. ఇక్కడ మనం చూసినట్లయితే చిల్డ్రన్ ఇక్కడ చూడండి, ఇది వచ్చేసేసి మనందరికీ తెలుసు వెస్టర్న్ ఏరియాలో, తర్వాత ఈస్టర్న్ కోస్టల్ ఏరియాలో. వీటిపైన మనం ప్లాట్యూ రీజియన్ అని మనం చెప్పుకుంటాం చిల్డ్రన్. అవి కూడా మౌంటైన్స్ కానీ 900 కంటే ఎబోవ్ ఉంటే వాటిని అన్నిటి మౌంటైన్స్ అంటాం. కాబట్టి ఎబోవ్ ఉన్న దాన్ని వాళ్ళు దాన్ని డ్రా చేశారనమాట. అలాగే మన ఇండియాలో ఇలా కనిపిస్తుంది. ఇంకా మిగతా కాంటినెంట్లో కంట్రీస్లో ఎలా ఉందో కూడా మీరు చూడొచ్చు. ఓకే, ఈ మ్యాప్లో ఆ మౌంటైన్స్ నేమ్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయి చూడండి చిల్డ్రన్. మొదటిగా మనం చూసినట్లయితే మన హిమాలయస్ టైమింగ్ దగ్గర వాటి నేమ్స్ ఇచ్చాడు. తర్వాత ఇక్కడ చూడండి చిల్డ్రన్, యూరప్లో, తర్వాత ఏషియాలో ఉన్నది మేజర్ మౌంటైన్స్. తర్వాత వచ్చేసి సౌత్ ఆఫ్రికాలో ఉన్న మేజర్ మౌంటైన్స్. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇది సౌత్ అమెరికాలో ఉన్న మౌంటైన్స్. తర్వాత వచ్చేసేసి నార్త్ అమెరికాలో ఉన్న మౌంటైన్స్. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఆస్ట్రేలియాలో మౌంటైన్స్. ఇలా చిల్లి వీటిని గ్లేషియర్స్ అంటాం చూడండి. మన హిమాలయాలపై ఉన్నవి కూడా గ్లేషియర్స్ అంటే ఐస్ క్యాప్స్ అన్నమాట. ఐస్ ఎక్కడైతే ఫామ్ అయి ఉంటుందో మౌంటైన్స్ పైన వాటిని మనం గ్లేషియర్స్ అని పిలుస్తాము. అవే అనమాట, వాటిని ఐస్ క్యాప్స్ అని కూడా అంటారు. ఓకే చిల్డ్రన్, వరల్డ్ మొత్తంలో మనకి గ్లేషియర్స్ ఉన్న ఏరియాస్ అనమాట ఇవంతా. ఓకే, నెక్స్ట్ జాగ్రఫికల్ ఫీచర్గా మనం చూసినట్టయితే చూడండి ఐస్బర్గ్స్. ఇవి ఐస్బర్గ్స్ అనమాట. ఈ ఐస్బర్గ్స్ మనం ఎక్కడ చూస్తాము అంటే ఓషన్స్లో, సీస్లో ఇలా కూల్ వెదర్ ఉన్న టైమింగ్లో ఇలా ఐస్బర్గ్స్ ఏర్పడతాయి. ఓకే, అంటే ఐస్బర్గ్స్ స్మాల్ పీసెస్గా ఉంటాయి. వీటిని మనం ఎక్కువగా టాండ్రా రీజన్స్లో చూస్తూ ఉంటాం. ఎస్పెషల్లీ మేజర్ రిలీఫ్ ఫ్యూచర్ మనకు ఇంకొకటి చూసినట్లయితే డెజర్ట్స్ చిల్డ్రన్. ఇది డెజర్ట్ చిల్డ్రన్. మన వరల్డ్ మ్యాప్లో డెజర్ట్ ఎక్కడెక్కడ కవర్ అయి ఉన్నదన్నది మనం చూస్తున్నాం. డెజర్ట్కి వచ్చేసేసి ఒక కీవర్డ్ ఉంది చిల్డ్రన్. ఏంటి అని అంటే డెజర్ట్స్ మనం ఎప్పుడు చూసే కానీ ఉండే ప్లేస్కి వెస్ట్ సైడ్లో డెజర్ట్స్ అన్నవి ఫామ్ అయి ఉంటాయి చిల్డ్రన్. చూడండి, వెస్ట్ ప్లేస్కి ఫామ్ అయి ఉంటాయి అన్నమాట, ఈస్ట్ వైపుకి ఉండవు. ఓకే, అవి డెజర్ట్స్ అన్నీ కూడా చూడండి ఇక్కడ మీరు చూసినట్లయితే 15 నుంచి 35 డిగ్రీ లోపలే ఉంటాయి అన్నమాట ఎర్త్కి. అంటే ఈక్వేటర్కి చూడండి, ఈక్వేటర్కి 15 డిగ్రీస్ నుంచి 35 డిగ్రీ బిలోనే ఈ డెజర్ట్స్ అన్నీ ఫామ్ అయి ఉంటాయి అన్నమాట. ఓకే, డెజర్ట్స్ అన్నీ ఏ ఏరియాలో లొకేట్ అయినాయో కింద మనకి కనిపిస్తుంది చూడండి. ప్లాట్యూ అంటారు చూడండి, ఇలా కనిపిస్తుంది ఈ ల్యాండ్ ఫామ్. ప్లాట్యూ ల్యాండ్ ఫామ్ వచ్చేసి ప్లాట్యూ రీజియన్ ఉన్న ఏరియాస్ మొత్తం కూడా వరల్డ్ త్రూ కవర్ అయి ఉన్న ప్లాట్యూ రీజియన్ అనమాట. ఇందులో మన ఇండియా దగ్గరికి వచ్చేసరికి డెక్కన్ ప్లాట్యూ మనకు కనిపిస్తుంది చూడండి. ఓకే, ల్యాండ్ ఫామ్ మనం చూసినట్లయితే చూడండి పెనిన్సులా డెఫినేషన్ మనం చూసినట్లయితే చూడండి 3 sides వాటర్ ఉండి 1 side మాత్రమే ల్యాండ్ ఉంటే దాన్ని పెనిన్సులా అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఉన్న కంట్రీస్లో మన ఇండియా కూడా పెనిన్సులా ల్యాండ్ ఫామ్ అనమాట. ఓకే చిల్డ్రన్, మన వరల్డ్ త్రూ మనం చూసినట్లయితే ఇన్ ద వరల్డ్లో పెనిన్సులర్ రీజియన్ ఉన్న ఏరియాస్ అనమాట ఇవి. ఓకే చిల్డ్రన్, అంటే ఏ కాంటినెంట్లో పెనిన్సులర్ ఏరియా లేని కంట్రీ కానీ కాంటినెంట్ కానీ ఏది అని అంటే రీజియన్ లేని ఏది అని అంటే ఆస్ట్రేలియా అనమాట. మనకు వచ్చే క్వశ్చన్ అదే. ఓకే చిల్డ్రన్, తర్వాత మరి అలస్కా చూస్తున్నారు. అలస్కా మనకి చాలా ఇంపార్టెంట్, మన లెసన్స్లో ఉంది. అది కూడా వచ్చేసి మనం చూసినట్లయితే పెనిన్సులర్ ల్యాండ్ ఫామ్గానే మనకు కనిపిస్తుంది. ఓకే చిల్డ్రన్, తర్వాత అరేబియన్ పెనిన్సులర్ ఏరియా కూడా. ఓకే చిల్డ్రన్, ఐలాండ్స్ వచ్చేసేసి మనం చూసినట్లయితే 4 sides అంటే ఆల్ సైడ్స్ వాటర్ ఉండి మధ్యలో ల్యాండ్ ఉంటే
దాన్ని మనం ఏమంటామంటే ఐలాండ్గా అంటాం. అలాగే మనం చూసినట్లయితే ఇండియాలో వచ్చేసేసి లక్షద్వీప్ అని ఐలాండ్స్ ఉన్నాయంటే ల్యాక్ ఆఫ్ ఐలాండ్స్ ఇక్కడ ఉన్నట్లు అండమాన్ నికోబార్ ఐలాండ్స్ కూడా ఉన్నాయి. ఓకేనా చిల్డ్రన్? అలాగే వరల్డ్ త్రూలో కూడా ఎన్ని ఐలాండ్స్ ఉన్నాయో మనం చూద్దాం. ఓకే, ఇండియాలో ఉన్న ఐలాండ్స్ చిల్డ్రన్ వరల్డ్ త్రూగా మనకి ఎన్నో ఐలాండ్స్ కనిపిస్తాయి. అందులో టాప్ 10 లార్జెస్ట్ ఐలాండ్స్ మాత్రమే మనకి ఈ మ్యాప్లో ఇవ్వబడ్డాయి. ఓకే, ల్యాండ్ వాటర్ మీట్ అయ్యే ప్లేస్ని కోస్టల్ అంటారు చిల్డ్రన్. ఇలా ల్యాండ్ తర్వాత వాటర్, సీ వాటరే కానీ ఓషన్ వాటర్ కానీ ఇలా మీట్ అయ్యే ప్లేస్ని కోస్టల్ అంటారు. ఓకే, ఇలా కనిపించేవన్నీ కూడా వి వ్యాలీస్ చిల్డ్రన్. అసలు వి వ్యాలీస్ ఇలా ఏర్పడే కూడా ఒకసారి చూద్దాం. ఓకే, ఇలాగా రివర్ ఏం చేస్తుంది అంటే మౌంటైన్స్ని కట్ చేస్తుంది. ఇలా కట్ చేయటాన్ని వ్యాలీస్ అని మనం అంటాం అన్నమాట. ఇలా రివర్ కట్ చేసినవి వి వ్యాలీస్. డెల్టా మెయిన్ రివర్కి ట్రిబ్యూటరీ రివర్స్ ఏవైతే వచ్చి మీట్ అవుతాయో ఆ మధ్యలో ఉన్న ల్యాండ్ ఫామ్ వచ్చేసి ఏమంటారంటే డెల్టా అంటారు. ఓకే చిల్డ్రన్, డెల్టా సింబల్ వచ్చేసి ట్రయాంగిల్ షేప్ అనమాట. ఇలా ట్రయాంగిల్ షేపుల్లో ఉన్న ల్యాండ్ ఉంది కదా, దాన్ని వచ్చేసి డెల్టా ఏరియా అనేసి అంటారు. ఓకే, నెక్స్ట్ టాపిక్ చిల్డ్రన్ గాల్ఫ్. అసలు మనం ఇప్పుడు ఈ గాల్ఫ్స్ గురించి తెలుసుకుందాం. ఓకే చిల్డ్రన్, మన ఇండియాకి కూడా గాల్ఫ్ ఉన్నది, అదే మనకు తెలుసు కదా, గాల్ఫ్ కంబట్ అని మనం అంటాము. గాల్ఫ్ కంబట్ నుంచి దగ్గర మనం చూసినట్లయితే నర్మదా తపతి రివర్స్ ఈస్ట్ నుంచి వెస్ట్కి ఫ్లో అయ్యి అరేబియన్ సీలో కలుస్తాయని చెప్పుకుంటున్నాం. అసలుకి గాల్ఫ్ అంటే ఏంటి అని అంటే తెలుగులో వచ్చేసి అగాధాలు అంటారు చిల్డ్రన్. ఇక్కడ మనకి గుజరాత్ కనిపిస్తుంది కదా చిల్డ్రన్, దానికి కొంచెం లోపలికి వెళ్ళింది కదా, అలాంటి ల్యాండ్ ఫామ్ని అంటే ఆ ల్యాండ్ ఫామ్స్ ఏంటి అని అంటే అవి లోపలికి చొచ్చుకొని పోతాయి అన్నమాట. అలా చొచ్చుకొని పోయి ఎర్త్ మీదకి లోపలికి పోయే వాటిని ఏమంటామంటే గాల్ఫ్ అంటాం. అలాగే దాని అవుట్లెట్స్ ఎలా ఉంటాయంటే ఇటు నుంచి వచ్చేవి ఏవైనా కానీ దాని ద్వారాలు అంటే ఇన్సైడ్ వచ్చేసేసి దాని మౌత్ అంతా కూడా చిన్నగా ఉంటుంది అనమాట. అలాంటి వాటిని గాల్ఫ్ అంటారు. గాల్ఫ్ అంటే చిల్డ్రన్ డీప్నెస్ ఎక్కువ అనమాట. లార్జ్ వాటర్ బాడీ, అది డీప్నెస్ ఎక్కువ. డీప్నెస్ ఎంత ఎక్కువ అంటే అగాధాలు అంటారు చిల్డ్రన్. అగాధాలు ఎంత లోతుంటాయి అని మనం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఎవరెస్ట్ మౌంటైన్ మనం చూసినట్లయితే 8,848 మీటర్స్ అంటాం. అన్ని మీటర్స్ ఉన్న ఎవరెస్ట్ మౌంటైన్ తీసుకొచ్చి ఇలాంటి గాల్ఫ్స్లో మనం దాన్ని పెడితే ఏమవుతుంది అంటున్నాడు, ఆ ఎవరెస్ట్ మౌంటైన్లో కూడా మునిగిపోతాయి అన్నమాట. ఆ విధంగా గాల్ఫ్స్ ఉంటాయి. ఓకే చిల్డ్రన్, అలాగా ఇక్కడ ఈ మన ఎర్త్ మొత్తంలో పెద్ద గాల్ఫ్ ఏది అని మనం చూసినట్లయితే గాల్ఫ్ ఆఫ్ మెక్సికో ఉంది కదా, ఇదే అనమాట. వీటికి వచ్చే వాటర్ వచ్చే ఇన్లెట్ చిల్డ్రన్ చిన్నగా ఉంటుంది. అలాగే ఇక్కడ మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఆఫ్రికాకి తర్వాత వచ్చేసేసి అరేబియా కనిపిస్తుంది కదా చిల్డ్రన్. ఈ మధ్యలో ఉన్న దగ్గర ఈ ప్లేస్ని కూడా మనం గాల్ఫ్ అంటాం. ఎస్ నా చిల్డ్రన్. అలాగే చూడండి చిల్డ్రన్, వరల్డ్ త్రూలో ఉన్న గాల్ఫ్ ఏరియాస్ అనమాట ఇవి. మీకు బాగా ఇదే మనకి వచ్చేసి మెక్సికోలో వచ్చేసి గాల్ఫ్ చాలా పెద్దదన్నమాట. అలాగే మనకి ఇక్కడ కూడా కనిపిస్తుంది చూడండి ఈ మ్యాప్లో, ఎక్కడెక్కడ గాల్ఫ్స్ ఉన్నాయో చూసుకొని చిల్డ్రన్ ఒకసారి. ఇక్కడ కూడా చూడండి చిల్డ్రన్, అరేబియన్ సీ కింద తర్వాత పైన అక్కడ చూడండి చిల్డ్రన్. తర్వాత వచ్చేసేసి మన ఇండియా దగ్గర కూడా ఇక్కడ ఓకేనా చిల్డ్రన్. ఇప్పుడు మనం బే గురించి తెలుసుకుందాం చిల్డ్రన్. ఓకే,
అలాగే చిల్డ్రన్ మనం ఇప్పుడు బే గురించి తెలుసుకుందాం చిల్డ్రన్. మన ఇండియాకి వచ్చేసి మనందరికీ తెలుసు బే ఆఫ్ బెంగాల్. బే అంటే ఏంటి అంటే చిల్డ్రన్ వీటి గల్ఫ్కి బేకి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు చిల్డ్రన్, ఒకేలాగా ఉంటాయి. కాకపోతే ఏంటంటే బేకి వచ్చేసేసి ఏంటంటే ఎక్కువగా అవుట్లెట్ ఉంటుంది అనమాట, అంటే ఎటు నుంచి అయినా కానీ వాటర్ వచ్చి ఫామ్ అవుతాయి. అలాగే మనం చూసినట్లయితే గల్ఫ్ దగ్గరకు వచ్చేసరికి మనం ఏమనుకున్నాం, అది డీప్గా ఉంటుంది, దాని లోతు చాలా ఎక్కువగా ఉంటుంది అనుకున్నాం. కానీ బే యొక్క లోతు ఎక్కువగా ఉండదు అనమాట, దీని డీప్నెస్ తక్కువగా ఉంటుంది అనమాట. ఓకే చిల్డ్రన్, ఇదే ఎక్కువ డిఫరెన్స్. మిగతాది వచ్చేసేసి ఇప్పుడు స్ట్రీమ్స్ అన్నీ వస్తాయి, తర్వాత రివర్స్ అన్నాయి, గల్ఫ్లోని అలాగే వచ్చి మీట్ అవుతాయి, అలాగే స్టోరేజ్ అవుతాయి, అలాగే బేలో కూడా అలాగే జరుగుతాయి. ఎస్ చిల్డ్రన్. అలాగే బే ఎక్కువ వచ్చేసి ఏమవుతుందంటే కోస్టల్ రీజియన్లో మనకి కౌ షేప్లో కనిపిస్తుంది చిల్డ్రన్. తర్వాత ఎస్ షేప్ కానీ కౌ షేప్లో కానీ కనిపిస్తాయి ఈ బేలు అన్నవి. ఈ గల్ఫ్లు అన్నవి ఏంటి అని అంటే లోపల బాడీలోకి చొచ్చుకొని పోయి ఉంటాయి అన్నమాట. ఓకే చిల్డ్రన్. అలాగా మనకి ఈ వరల్డ్ త్రూ అసలుకి మనకు ప్రపంచం మొత్తంలో ఎన్ని గల్ఫ్లు ఉన్నాయి, ఎన్ని బేలు ఉన్నాయి అని మనం చూసినట్లయితే 16 గల్ఫ్స్ 16 బేస్ కనిపిస్తాయి అన్నమాట. ఓకే చిల్డ్రన్. నెక్స్ట్ టాపిక్గా మనం చూసినట్లయితే దోబ్ చిల్డ్రన్. దోబ్ అంటే ఏంటంటే 2 రివర్స్ ఉంటాయి కదా, ఆ 2 రివర్స్ మధ్యలో ఉండే ల్యాండ్ని దోబ్ అంటాం అనమాట. ఇది మనకి ఫస్ట్ లెసన్కి సంబంధించింది. ఓకే చిల్డ్రన్. చిల్డ్రన్ ఇవి లేక్స్ అనమాట, వరల్డ్ మొత్తంలో ఉన్న ఫేమస్ లేక్స్. ఇప్పుడు మన ఇండియాలో ఉన్న లేక్స్ కూడా చూద్దాం. ఓకే చిల్డ్రన్, లుక్ ఎట్ హియర్. ఇవి ఇండియాలో ఉన్న టాప్ 10 లేక్స్. స్మాల్ వాటర్ బాడీని మనం లేక్ అంటాం చిల్డ్రన్. చిల్డ్రన్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనం మ్యాప్లో చూస్తున్నది వాటర్ ఫాల్స్ అనమాట. ఈ వాటర్ ఫాల్స్ వరల్డ్ ఫేమస్ అయిన 10 టాప్ వాటర్ ఫాల్స్ అనమాట. అందులో ఏంజల్ ఫాల్స్ అన్నది మనం ఇక్కడ చూస్తున్నాం. ఇదే ప్రపంచం మొత్తంలోనే పెద్ద ఏంజల్ ఫాల్స్ జలపాతం అంటారు దీన్ని. ఇక్కడ ఉన్నవి టాప్ 10 వాటర్ ఫాల్స్ చిల్డ్రన్. ఇప్పుడు మన ఇండియన్ వాటర్ ఫాల్స్ చూద్దాం. ఓకే చిల్డ్రన్, ఇండియాలో ఉన్న వాటర్ ఫాల్స్ ఇవి. ఇక్కడ నేను డిస్కస్ చేయట్లేదు, తర్వాత మళ్ళీ మన ఇండియా గురించి నేను చెప్తాను, అప్పుడు డిస్కస్ చేస్తాను. కానీ మనకి ఎక్కువగా వాటర్ ఫాల్స్ ఇండియాలో మనం చూసినట్లయితే ఎక్కువగా సౌత్ రీజియన్లోనే కనిపిస్తాయి అన్నమాట. ఓకే మేజర్ వాటర్ ఫాల్ ఏరియా చిల్డ్రన్. చిల్డ్రన్ మనం ఇక్కడ చూస్తున్న ల్యాండ్ ఫామ్ వచ్చేసేసి క్లిఫ్ అనమాట. క్లిఫ్ అంటే ఏంటి అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ హిల్సే కానీ తర్వాత మౌంటైన్సే కానీ అవి ఏంటి అంటే ఎరోషన్ చెందుతాయి, అంటే వాటర్ ప్రెషర్కి అవేమవుతాయి, ఆ రాక్ కరుగుతుంది అనమాట. దాన్ని మనం ఏమంటే క్లిప్స్ అనమాట. ఓకే ఇక్కడ మనం చూస్తుంది కూడా క్లిప్స్ వల్ల రాక్ ఏ విధంగా కరిగింది అన్నదే చిల్డ్రన్. ఓకే ఇటువైపు 3 sides మనకి వాటర్ ఉంది. ఈ షేప్ మనకి రావడానికి కారణం ఇదంతా కూడా అలా క్లిప్స్ వల్ల ఏమైందంటున్నాడు, ఎరోషన్ చెందటం వల్లనే ఇలాంటి షేప్ వచ్చిందనమాట ఇండియాకి. ఓకే నెక్స్ట్ ల్యాండ్ ఫామ్ నేను తీసుకుంటుంది వయాసిస్. ఈ వయాసిస్ మనం ఎక్కువగా ఆఫ్రికన్ కాంటినెంట్లో చూస్తాం చిల్డ్రన్. అసలు ఎలా ఉంటుందో కూడా ఒకసారి చూద్దాం. న్యాచురల్ వయాసిస్ చిల్డ్రన్ మనం చూస్తే ఇలా మనకు కనిపిస్తుంది. ఈ మధ్యలో ఉన్నదంతా శాండ్ అనమాట, శాండ్ చుట్టూ ఉన్న వాటరే ఇది. అక్కడున్న శాండ్ ల్యాండ్ని డిగ్ చేస్తే వాటర్ వస్తాయి, దాన్ని మనం వయాసిస్ అంటాం. ఎస్లో చిల్డ్రన్ ఆ వయాసిస్ చుట్టూ కూడా చిల్డ్రన్ ఈ వయాసిస్ ఎక్కడ ఉంటాయో అక్కడే వాళ్ళు డెజర్ట్ ఏరియా పీపుల్ ఎక్కువగా కల్టివేట్ చేసుకుంటారు చిల్డ్రన్. అలాగే మనకు కనిపిస్తుంది కదా చిల్డ్రన్, చుట్టూ కూడా గ్రీనరీగా, వీటిని వయాసిస్ అంటారు చిల్డ్రన్. ఇక్కడ మనం చూస్తున్నది శాండ్ డ్యూన్స్ చిల్డ్రన్. ఇది వచ్చేసి నెక్స్ట్ ల్యాండ్ ఫామ్గా నేను తీసుకుంటున్నాను.
చిల్డ్రన్ శాండ్ డ్యూన్స్ అంటే మనం అంటాం కదా తుఫానులు అనేసి సైక్లోన్స్, అలాగా వాళ్ళకి శాండ్ డెజర్ట్ ఏరియాలో వచ్చే తుఫానులు ఏంటి అని అంటే ఈ శాండ్ డ్యూన్స్ అనమాట, ఇసుక తుఫానులు అంటారు. అలాగే మనకి హిమాలయాస్ లేకపోతే మనది డెజర్ట్గా మారిపోతుంది అనేసి చెప్పుకుంటాం కదా చిల్డ్రన్. అది ఎలా మారిపోతుంది అని అంటే అక్కడ ఉన్న వేడిని బట్టి ఏమైపోతుంది అంటున్నాడు, అది మొత్తం కూడా రాక్ అంతా కరిగిపోయి శాండ్గా ఇలా ఏర్పడతాయి అన్నమాట. ఓకేనా చిల్డ్రన్? అది ఈ శాండ్ ఏమవుతుందంటే వన్ ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట ఎయిర్ ద్వారా, దాన్నే శాండ్ డ్యూన్స్ అంటారు. ఓకే, అలాగే చిల్డ్రన్ మీకు నేను చెప్పడం మర్చిపోయాను, అసలుకి నేను చెప్పాను కదా చిల్డ్రన్ ఆల్రెడీ 15 degrees నుంచి 35 degree ఈక్వేటర్కి బోత్ సైడ్స్ ఉండేదే డెజర్ట్స్ ఉంటాయి అనేసి చెప్పాను. అది కూడా వెస్ట్ సైడ్లో ఉంటాయని చెప్పాను. అలా డెజర్ట్ లేని కంట్రీ ఏది, కాంటినెంటే ఏది అని మనం చూసినట్లయితే యూరప్ చిల్డ్రన్. ఎందుకంటే యూరప్ మీరు చూసినట్లయితే 35 degrees అబోవ్ తర్వాత నుంచే ఉంటుంది. కాబట్టి మనం డెజర్ట్స్ చూడని శాండ్ డెజర్ట్స్ చిల్డ్రన్. డెజర్ట్స్ అంటే కూడా 2 types ఉంటాయి. ఒకటి వచ్చేసి మనం చూసినట్లయితే కోల్డ్ డెజర్ట్, తర్వాత వచ్చేసి శాండ్ డెజర్ట్. శాండ్ డెజర్ట్ లేని కాంటినెంట్ ఏది అని అంటే యూరప్ కాంటినెంట్ అనమాట. ఓకే, ల్యాండ్ ఫామ్ చిల్డ్రన్ ప్లేన్స్. చిల్డ్రన్ మనకి ఈస్ట్ సైడ్లో ఉన్న ఈ ప్లేస్ మొత్తాన్ని మనం ఏమంటామంటే ప్లేన్స్ అని అంటాం. ఫ్లాట్ ల్యాండ్ ఫామ్స్ అన్నిటిని ఏమంటారంటే ప్లేన్స్ అని అంటారు. చిల్డ్రన్ ఈ ప్లేన్స్ ఉన్న రీజియన్ ఇది చూస్తుంది. ఇంకొన్ని ల్యాండ్ ఫామ్స్ అనమాట చిల్డ్రన్. ఇలా మనం చూసుకున్నట్టయితే ఎర్త్ మీద ఎన్నో ల్యాండ్ ఫామ్స్ మనకు కనిపిస్తాయి. మన టాపిక్కి అవసరమైనవి మాత్రమే నేను చెప్పాను. ఇంకా ఇప్పుడు అసలుకి మన ఇండియా గురించి తెలుసుకుందాం. ఓకే, ఈ పిక్చర్స్ని చూడండి చిల్డ్రన్. మనకు వచ్చేసినట్లయితే మనకి ఈ పార్ట్లో కనిపించేదంతా ఈ బ్లాక్ ప్లేస్ అంతా నార్థన్ హెమిస్ఫియర్. అలాగే డౌన్ పార్ట్ అంతా కూడా ఎర్త్ 2 partsగా డివైడ్ చేయబడింది. ఆ డివైడ్ చేయబడిన దాంట్లో మనకి ఈ నార్త్లోనే ఎక్కువ ల్యాండ్ ఫామ్ అన్నది కనిపిస్తుంది ఖచ్చితంగా. అలాగే తర్వాత వచ్చేసి మనం చూసినట్లయితే ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఇక్కడ వచ్చేసి సదరన్ హెమిస్ఫియర్. సదరన్ దాంట్లో మనకి ఏవేవి కనిపిస్తున్నాయి చిల్డ్రన్? 3 continents కనిపిస్తున్నాయి. ఆస్ట్రేలియా, తర్వాత వచ్చేసేసి సౌత్ ఆఫ్రికా, నెక్స్ట్ వచ్చేసేసి సౌత్ అమెరికా. చిల్డ్రన్ ఇవి మనకి కనిపిస్తుంది. అలాగే మనం నార్థన్ హెమిస్ఫియర్లో కూడా మనం చూసినట్లయితే యూరప్, ఏషియా, ఆఫ్రికా, నార్త్ అమెరికా కనిపిస్తుంది. ఓకే, అంటే ఇక్కడ మనకి లేని కంట్రీ కాంటినెంట్ ఏది అని అంటే ఆస్ట్రేలియా అనమాట. అలాగే మనం ఇక్కడ చూద్దాం, ఇది వచ్చేసి వెస్ట్రన్ హెమిస్ఫియర్. వెస్ట్రన్ హెమిస్ఫియర్లో మనకి కనిపిస్తుంది ఏంటి? ఫస్ట్గా మనం చూసినట్లయితే నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, తర్వాత మనకి ఆఫ్రికా కాంటినెంట్ కూడా కనిపిస్తుంది. అలాగే ఇక్కడికి వచ్చేసి మనకి ఈస్టర్న్ హెమిస్ఫియర్ చెప్తున్నాం. ఈస్టర్న్ హెమిస్ఫియర్లో మనం చూసినట్లయితే యూరప్ కనిపిస్తుంది, తర్వాత వచ్చేసేసి ఏషియా కనిపిస్తుంది, ఆఫ్రికా కనిపిస్తుంది, ఆస్ట్రేలియా కనిపిస్తుంది. ఇక్కడ ఈస్టర్న్ హెమిస్ఫియర్లో లేని కాంటినెంట్స్ ఏంటి అని మనం చూసినట్లయితే నార్త్ అమెరికా, సౌత్ అమెరికా. చిల్డ్రన్ ఇక్కడ మీరు ఒకటి గమనించారా ఏంటి అని అంటే మనకి ఈ హెమిస్ఫియర్స్లో 3 హెమిస్ఫియర్స్ని కవర్ చేసిన కాంటినెంట్ ఏది అని అంటే అదే ఆఫ్రికా కాంటినెంట్ అనమాట. ఓకే, ఇలాగా మనం బిట్స్ రావచ్చు. ఓకే, అలాగే చిల్డ్రన్ ఇంకా మనం చూసినట్లయితే మన ఇండియా, అసలు మన ఇండియా ఏ కాంటినెంట్లో ఉంది అని మనం చూసినట్లయితే మన ఇండియా వచ్చేసి మనం చూసినట్లయితే ఇది నార్థన్ హెమిస్ఫియర్లోనే ఉన్నది. అలాగే ఈస్ట్ హెమిస్ఫియర్లో కూడా మన ఇండియా కనిపిస్తుంది. తీసుకొచ్చి ఇంపార్టెంట్ లాటిట్యూడ్స్ మనం ఇక్కడ చూద్దాం. ఇది వచ్చేసి ఈక్వేటర్, ఇది వచ్చేసి 0 degree మనకి కనిపిస్తుంది. అలాగే ఎర్త్కి అపార్ట్ ఫ్రమ్ 2 sides మనం చూసినట్లయితే ఇక్కడ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఉంది, ఇక్కడ వచ్చేసి ట్రాపిక్ ఆఫ్ కాప్రికాన్ ఉంది. అలాగే మన ఇండియాని 2 partsగా డివైడ్ చేసేది ఏంటి అనేసి మనం చూసినట్లయితే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మనం డివైడ్ చేస్తాం. అలాగే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఏ కాంటినెంట్స్గా నుంచి వెళ్తుంది అని మనం చూసినట్లయితే ఆఫ్రికా కాంటినెంట్, నార్త్ అమెరికా, తర్వాత వచ్చేసి ఏషియా కాంటినెంట్ మీద కూడా వెళ్తున్నట్టు మనకి కనిపిస్తుంది. అలాగే మనం ట్రాపిక్ ఆఫ్
క్యాప్రికాన్. ఈ క్యాప్రికాన్ వచ్చేసి ఏ కంట్రీ మీద గుండా వెళ్తుంది అని మనం చూసినట్లయితే ఇది ఆఫ్రికా మీద నుంచి మన సౌత్ అమెరికా నుంచి ఆస్ట్రేలియా మీద నుంచి వెళ్తుంది. ఇక్కడ ఇంపార్టెన్స్ ఏంటి అంటే మన ఇండియాకున్న సేమ్ అట్మాస్ఫియర్ ఏ కంట్రీకి కనిపిస్తుంది మనం చూసినట్లయితే ఆస్ట్రేలియాకి కనిపిస్తుంది అనమాట. ఎందుకనంటే మనకి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, వాళ్ళకి ట్రాపిక్ ఆఫ్ కాప్రికాన్. ఓకే, అలాగే చిన్న ఇక్కడ ఇంపార్టెన్స్ ఇంకోటి ఏంటంటే 3 లాటిట్యూడ్స్ మనం కనిపిస్తుంది. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ఈక్వేటర్, తర్వాత వచ్చేసి ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్. ఈ 3 లాటిట్యూడ్స్ పాస్ అవుతున్న కంట్రీ కాంటినెంట్ ఏది అని మనం చూసినట్లయితే అది సౌత్ ఆఫ్రికా ఒక్కటే చిల్డ్రన్. ఇంకోటి చిల్డ్రన్ మనకి క్రికెట్ చిల్డ్రన్ మనం ఇక్కడ చూసినట్లయితే ఈ నార్థన్ హెమిస్ఫియర్ అండ్ సదరన్ హెమిస్ఫియర్. ఈ సదరన్ హెమిస్ఫియర్లో ఎన్ని కాంటినెంట్స్ ఉన్నాయి, తర్వాత సదరన్ హెమిస్ఫియర్లో ఎన్ని కాంటినెంట్స్ ఉన్నాయి, నదరన్ హెమిస్ఫియర్లో ఎన్ని కాంటినెంట్స్ ఉన్నాయని మనం చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి 1, 2, 3, 4 ఇక్కడ వచ్చేసి 4 కాంటినెంట్స్ కనిపిస్తున్నాయి. అలాగే ఇక్కడ కూడా 4 కాంటినెంట్స్ కనిపిస్తున్నాయి. అయితే సదరన్ హెమిస్ఫియర్లో లేని కాంటినెంట్ ఏది అని అంటే యూరప్ కాంటినెంట్ అన్నమాట. అలాగే నార్థరన్ హెమిస్ఫియర్లో లేని కాంటినెంట్ ఏంటి అనేసి మనం చూసినట్లయితే ఈ 2 కాంటినెంట్స్ కనిపిస్తున్నాయి, అంటార్క్టికా, ఆస్ట్రేలియా. చిల్డ్రన్ మనం చూసినట్లయితే ఆర్కిటిక్ సర్కిల్, అంటార్క్టిక్ సర్కిల్ ఇది వచ్చేసి 66.5 degrees నార్త్, 66.5 degrees ఆఫ్ సౌత్. అయితే ఇక్కడ నుంచి 90 degrees లోపల ఉన్నది మనం చూసినట్లయితే అది వచ్చేసి నార్త్ పోల్ అంటున్నాము, పైన ఉన్నది. అపార్ట్ ఫ్రమ్ ద రన్ డౌన్ దగ్గర మనం చూసినట్లయితే ఇది వచ్చేసి సౌత్ పోల్ అంటున్నాం. ఇది కూడా 90 degrees. ఇక్కడ వచ్చేసి 90 వచ్చేసి మనం యాడ్ చేసినట్లయితే 180 degrees. ఇది 180 degrees అనేది 6th క్లాస్ స్టాండర్డ్ చిల్డ్రన్. మన 10th క్లాస్కి వచ్చే స్టాండర్డ్కి వచ్చేసరికి ఈక్వేటర్ని కూడా యాడ్ చేసుకుంటాం. మొత్తం ఎన్ని లాటిట్యూడ్స్ ఉన్నాయంటే 181 degree లాటిట్యూడ్స్ మనకి ఉన్నాయన్నమాట. ఓకే, అలాగే చిల్డ్రన్ 181 degree లాటిట్యూడ్స్ అని చెప్పుకున్నాం కదా. అయితే 1 లాటిట్యూడ్ నుంచి ఇంకొక లాటిట్యూడ్కి ఎన్ని కిలోమీటర్స్ ఉన్నాయి అని మనం చూసినట్లయితే 111 kilometers. ఒక లాటిట్యూడ్ నుంచి ఇంకొక లాటిట్యూడ్కి పాస్ అవడానికి ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది అనేసి మనం చూసినట్లయితే 111 kilometers ఉంటుంది. ఓకే, ఇది వచ్చేసేసి లాంగిట్యూడ్స్ అనమాట. లాంగిట్యూడ్స్లో మనం చూసినట్లయితే ప్రైమ్ మెరిడియన్ కూడా ఎర్త్ని 2 partsగా డివైడ్ చేస్తుంది. అయితే ఇది మనం చూసినట్లయితే గ్రీనిష్ లైన్ అని కూడా అంటాము, ఎందుకంటే లండన్ మైండ్ నుంచి ఇది పాస్ అవుతుంది కాబట్టి. అయితే చిల్డ్రన్ ఇక్కడ ఉన్న ఈ వ్యూ ఏంటి అంటే మనకి 0 degree అన్నది ఒక లాటిట్యూడ్ ఉంది, 0 degree ఉన్నది కాబట్టి దాన్ని ఈక్వేటర్ అన్నాం. కానీ ఇక్కడ ప్రైమ్ మెరిడియన్ ఎలా ఉంటుందంటే ఇక్కడ 0 ఉంది కదా, 0 to 1 అనేది దాన్ని మనం మెజర్ చేసుకోవాలి. అంతేగాని 0 degree అని కాదు, 0 to 1 degree అనమాట. అంటే ఇటు సైడ్ ఉంటే తర్వాత ఆపోజిట్ సైడ్లో 1 ఉంటుంది అనమాట, ఆ టైప్లో. కాబట్టి దీని ఏమంటారు, ఇవన్నీ కూడా సెమీ సర్కిల్స్. ఇక్కడ మనం చూసినట్లయితే ఇవి డిక్రీజ్ అవుతూ వచ్చినాయి. అసలు చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి డిక్రీజ్ అవుతూ వచ్చినాయి లాటిట్యూడ్స్ అవి కదా. అయితే ఇవైతే మాత్రం ఇంక్రీజ్ ఏం అవ్వకుండా అన్నీ కూడా సెమీ సర్కిల్స్ అని చెప్తున్నాడు. అంటే మన ఆరెంజ్లో మనం చూస్తాం చూడండి, అది ఎలా ఉన్నాయి సర్కిల్స్, సెమీ సర్కిల్స్. అలాగే సెమీ సర్కిల్స్ ఉంటాయి అంటాడు. ఇక్కడ నుంచి టోటల్ ఇటు సైడ్కి వచ్చేసేస్తే వాళ్ళకి 180, తర్వాత ఇటు నుంచి ఇటువైపుకి వచ్చేసరికి 180 వచ్చేసేసి ఎంత చెప్పి 360 టైమ్ జోన్స్ చూడండి. ఇవన్నీ టైమ్ జోన్స్, డిగ్రీస్ కాదు, టైమ్ జోన్స్. ఓకే, అయితే 1 లాంగిట్యూడ్ నుంచి ఇంకొక లాంగిట్యూడ్కి పాస్ అవడానికి ఎంత టైం పట్టింది అని మనం చూసినట్లయితే 4 minutes పడుతుంది. 4 minutes పడుతుంది చిట్టం. ఓకే, అయితే దీన్ని ఎక్కడి నుంచి మెజర్ చేస్తారు అని అంటే ఈ ప్రైమ్ మెరిడియన్ దగ్గర నుంచి మెజర్ చేస్తారు. కాబట్టి ప్రైమ్ మెరిడియన్ మెజర్ చేసేటప్పుడు ఇక్కడ నుంచి +4 అని వేసుకోవాలి. అటువైపు నుంచి కౌంట్ చేయాలి అంటే -4 అని కౌంట్ చేసుకోవాలి. చిల్డ్రన్ ఇట్లాంటివన్నీ మీకు బిట్స్లో వస్తాయి, అందుకోసమే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, అలాగే చిల్డ్రన్ ఈ ప్రైమ్ మెరిడియన్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ టైం అనమాట. ఓకే, అలాగే మన ఇండియా దగ్గరకు వచ్చేసరికి మన స్టాండర్డ్ టైం ఎంత అనేసి మనం చూసినట్లయితే 82
హాఫ్ డిగ్రీ స్టాండర్డ్ టైం మనకి కనిపిస్తుంది అనమాట. అయితే ఈస్ట్లో ఉంటుంది మనకి ఖచ్చితంగా. అయితే ఈ ప్రైమ్ మెరిడియన్ యొక్క ఇంకొక ఇంపార్టెన్స్ ఏంటి అని మనం చూసినట్లయితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్రైమ్ మెరిడియన్ అనుకోండి, ఇక్కడ 1 o'clock అయింది అనుకోండి, ఇటు డౌన్లో ఉన్న సౌత్ రీజియన్లో కూడా సదరన్ పార్ట్లో కూడా ఏమవుతుందంటే 1 o'clock ఉంటుంది. అంటే అలాగే మనం చూసినట్లయితే నార్త్ పోల్ దగ్గర ఇక్కడ 6 o'clock అయింది అనుకోండి, అలాగే సౌత్ పోల్ దగ్గర కూడా 6 o'clock అవుతుంది అనమాట. అంటే ఏంటి అంటే అక్కడ స్టాండర్డ్ టైం అన్నది మెయింటైన్ అవుతుంది అని అర్థం. ఇదే అనమాట దాని మీనింగ్. అందుకే దీనికి ఇంకొక నేమ్ ఏమంటారంటే నూన్ అనేసి కూడా ప్రైమ్ మెరిడియన్ని పిలుస్తారు. ఓకే, అది ఇక్కడ మనం చూసినట్లయితే ఇది మన టెక్స్ట్ బుక్లో ఉన్న మ్యాప్ పాయింటింగ్. ఇది ప్రైమ్ మెరిడియన్. ఈ ప్రైమ్ మెరిడియన్ నుంచి మన ఇండియాకి మనం చూసుకున్నట్లయితే 82.5 డిగ్రీ మనకి స్టాండర్డ్ టైం. ఈ ప్రైమ్ మెరిడియన్కి ఇక్కడ స్టాండర్డ్ టైం కదా చిల్డ్రన్. అయితే ఇక్కడ నుంచి మనకి ఎంత టైం వేరియేషన్ ఉంది అని చూసినట్లయితే 5.5 hours వేరియేషన్ ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది. ఓకే, అలాగే చిల్డ్రన్ మన ఇండియా ఇక్కడ అసలుకి ఈ లాంగిట్యూడ్స్ తర్వాత ఈ లాటిట్యూడ్స్ ఎందుకు అని అంటే, లాంగిట్యూడ్స్ ఏమో టైంని చూసిస్తే, లాంగిట్యూడ్స్ ఏమో మనకి ప్లేస్ డిసైడ్ చేస్తాయి. దీన్ని బట్టే మనం 90% నార్మల్ గ్లోబ్ చూసినట్లయితే ఒక ప్లేస్ ఎక్కడుంది, ఎంతవరకు ఆక్యుపై చేస్తుంది దాని ఏరియాని అని చెప్పాలంటే కష్టంగా ఉంటుంది. కానీ ఇలా గ్రిల్ సిస్టమ్ ద్వారా మనం ఇలా అరేంజ్ చేసుకుంటే మన ఇండియా కరెక్ట్గా ఎక్కడ లొకేట్ అయింది అన్నది మనకి ఈజీగా తెలుస్తుంది అనమాట. అలాగే మనం చూసినట్లయితే ఈ మ్యాప్ పాయింటింగ్లో మన ఇండియా నార్త్ హెమిస్ఫియర్లో ఈస్ట్ సైడ్కి ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది. యాక్చువల్లీ ఇప్పుడు మన ఇండియా గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, అలాగే చిల్డ్రన్ మనం ఇక్కడ చూసినట్లయితే ఇది వచ్చేసి ఈక్వేటర్ కదా. ఈక్వేటర్కి బోత్ సైడ్స్ చిల్డ్రన్ 0 to 10 degrees బోత్ సైడ్ మనం చూసినట్లయితే ఇదంతా కూడా ఏంటి అంటే ఇక్కడ సీజన్స్ ఉండవు అనమాట. సీజన్స్ ఉండవు అని అంటే ఏంటి అంటే సీజన్స్ అన్నీ 1 dayలోనే జరిగిపోతాయి అని అంటారు అనమాట. అంటే ఏంటి అంటే మార్నింగ్ ఏమో చల్లగా ఉంటుంది, ఆఫ్టర్నూన్కి వచ్చేసరికి సమ్మర్ ఎట్లా మనం ఎక్స్పీరియన్స్ ఉంటుందో ఆ విధంగా సమ్మర్ ఉంటుంది, సన్నీ డేగా కనిపిస్తుంది అనమాట. ఆ నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ వచ్చేసరికి రెయిన్ పడిపోతుంది. తర్వాత ఈవినింగ్ మళ్ళీ నైట్ టైం వచ్చేసరికి చలిగాలులు వీస్తాయి అనమాట. అంటే మనం 1 yearలో సీజన్స్ అన్నీ మనం ఎక్స్పీరియన్స్ చేసేయన్నీ 1 dayలోనే అక్కడ జరిగిపోతాయి అనమాట. కాబట్టి అపార్ట్ ఫ్రమ్ బోత్ సైడ్స్ చిల్డ్రన్ ఇక్కడ 10 degrees దాకా సీజన్స్ కనపడవు. 10 degrees ఆఫ్టర్ నుంచే మనకి ఏం కనిపిస్తాయి, బోత్ సైడ్లో సీజన్స్ అన్నవి స్టార్ట్ అవుతాయి అనమాట. ఆ విధంగా చూసినట్లయితే మన ఇండియా 8 degrees నుంచి స్టార్ట్ అయింది అని చెప్పుకుంటాం. అంటే 8 degrees నుంచి 2 degrees మంది కూడా ఈక్వేటర్ రీజియన్లోనే ఉన్నట్టు అర్థం. అంటే ఈక్వేటర్ రీజియన్లో ఉండటం వల్ల 2 degrees దాకా మనకు కూడా సీజన్స్ లేనట్టే. అలాగే చిల్డ్రన్ మనం చూసినట్లయితే ఈ ఈక్వేటర్కి మళ్ళీ ఇంకొకటి వచ్చేసేసి ఈక్వేటర్కి బోత్ సైడ్స్ ఏమైనా చిల్డ్రన్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ కనిపిస్తుంది. ఈ క్యాప్రికాన్కి తర్వాత ఈ క్యాన్సర్కి 90% మన 90% చిల్డ్రన్ 100% మనం చూసినట్లయితే ఈ ఎప్పుడు కూడా సన్ రైజ్ అన్నది స్ట్రైట్గా సన్ రైజ్ పడుతుంది కాబట్టి దాన్ని ఈక్వేటర్ అన్నాం. అయితే ఈ ఈక్వేటర్ నుంచి స్ట్రైట్గా సన్ రైజ్ మళ్ళీ మే మంత్కి వచ్చేసరికి ఏమవుతుంది, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మీద పడుతుంది. అలాగే మరి ట్రాపిక్ ఆఫ్ క్రాపిక్రాన్ మీద ఎప్పుడు పడతాయి అని అంటే డిసెంబర్లో పడతాయి. అంటే అర్థం ఏంటి అని అంటే మన ఇండియాకి సమ్మర్ ఉన్నప్పుడు ఆస్ట్రేలియన్ వాళ్ళకి ఏముంటుంది, వింటర్ ఉందని అర్థం. అలాగే అంటే డిసెంబర్లో వాళ్ళకి వింటర్ ఉంటుంది, మనకి ఆ టైమింగ్లో మేలో మనకి సమ్మర్ ఉంటుంది. ఓకే చిల్డ్రన్, ఇది వేరియేషన్. ఓకే చిల్డ్రన్, ఈ మ్యాప్ పాయింటింగ్ మనం చూస్తుంది ఇండియన్ బౌండరీస్ మ్యాప్ పాయింటింగ్ మనం చూస్తున్నాం. అలాగే మనకి నార్త్ టు వెస్ట్ సైడ్లో మనం చూసినట్లయితే ఆఫ్ఘనిస్తాన్, తర్వాత వచ్చి పాకిస్తాన్ మనకు కనిపిస్తుంది. అలాగే నార్త్లో మనం చూసినట్లయితే చైనా, నేపాల్, భూటాన్ కనిపిస్తున్నాయి. అలాగే మనం చూసినట్లయితే ఈస్ట్ సైడ్ మనం చూసినట్లయితే బంగ్లాదేశ్, మయన్మార్ కనిపిస్తుంది. అలాగే ఈస్ట్ టు సౌత్ రీజియన్లో మనం చూసినట్లయితే ఇక్కడ మనకి బే ఆఫ్ బెంగాల్ మనకి ఓషన్ కనిపిస్తుంది. తర్వాత కింద చూస్తే చిల్డ్రన్ సౌత్లో మనం చూస్తే శ్రీలంక, తర్వాత ఇండియన్ ఓషన్ కనిపిస్తుంది. అలాగే మనము వెస్ట్ సైడ్లో సౌత్ టు వెస్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ మనకి అరేబియన్ సీ కనిపిస్తుంది. ఇవి వచ్చేసేసి ఇండియన్ బౌండరీస్ అనమాట. ఓకే చిల్డ్రన్, అలాగే మన ఇండియా వచ్చేసేసి ఎక్కువ బౌండరీ కలిగిన
కంట్రీ ఏది అనేసి మన ఇండియాతో అని మనం చూసినట్లయితే చైనా చిల్డ్రన్. చైనా వచ్చేసి 3,488 కిలోమీటర్స్ బౌండరీ మన తో కలిగి ఉందన్నమాట. ఇక్కడ నుంచి చూడండి చిల్డ్రన్, ఇది మళ్ళీ ఒకసారి నేను రిపీట్ చేస్తున్నా చిల్డ్రన్. 3,488 కిలోమీటర్స్ బౌండరీ కలిగి ఉంది చైనా. ఆ బౌండరీని మనం ఏమంటామంటే మెక్మోహన్ లైన్ అనేసి అంటాం అనమాట. ఆ నెక్స్ట్ బౌండరీ కలిగి ఉన్నది ఏది అని మనం చూసినట్లయితే పాకిస్తాన్ చిల్డ్రన్. పాకిస్తాన్ వచ్చేసి మనతో ఎంత బౌండరీ కలిగి ఉంది అని మనం చూసినట్లయితే 3,322 కిలోమీటర్స్ అనమాట. దీన్ని మనం ఏమంటాము అని అంటే రెడ్ క్లిఫ్ లైన్ అనేసి అంటాం చిల్డ్రన్. మెక్మోహన్ అంటే చైనా దగ్గర మనకి బౌండరీ కలిగిన లైన్ అనమాట. రెడ్ క్లిఫ్ అంటేనేమో పాకిస్తాన్తో మనకి బౌండరీ కలిగిన లైన్. ఓకే, మనకున్న బౌండరీస్లో మనం తక్కువ బౌండరీ కలిగి ఉన్న ప్లేస్ ఏది అని అంటే ఆఫ్ఘనిస్తాన్ అనమాట. ఓకే, అలాగే మన ఇండియాని మెజర్ చేసేటప్పుడు ఇందిరా పాయింట్ దాకా మనం తీసుకుంటాం మన బౌండరీ. అండమాన్ నికోబార్ ఉన్నాయి కదా, ఆ ఇందిరా పాయింట్ వచ్చేసి ఇక్కడ ఉంది. ఓకే, ఇది అనమాట ఇందిరా పాయింట్ అంటే. శ్రీలంకకి కింద ఆపోజిట్లో మనకు కనిపిస్తుంది. ఓకే, our India is locating in this map 8 degrees 4 inches to 37 degrees 6 inches north. See children, it is only north only it is given. 88 degrees 4 inches north to 37 degrees 6 inches north, as well as it is the length of our India, as well as 68 degrees 7 inches east to 97 degrees 25 inches east. It means it here also to east to east. It means our India is locating in the world north hemisphere as well as eastern hemisphere. Children, we not write our boundaries like that. Why? Our boundary is upper, it is Himalayas, and down north is Himalayas, south is Indian Ocean, east is Bay of Bengal, and west is Arabian Sea. Then now it is given east to east only. We cannot write here 68 degrees 7 inches west. You can write like this means, see children, here it is given very detailedly. W it means it is all west place. The west zone is also to consider same like that. They are given to measuring from these scale. Like this also to here also. This all it is given E. E means all east. Here it is given west, which means all west. We can write like this. Our India is a 68 degrees and 7 inches. W west means it is wrong answer. To check everybody from that one, it is our width. It is 2,933 kilometers. Width is 2,933 kilometers. Our India is a standard meridian line is 82 degrees 30 inches. This is our standard time. See children, here one more thing I will tell you. What is that one? Arunachal Pradesh to here to this line is the standard time. Here to be measuring from this side, it is 4 minutes to add it, and here to this one it is to less. See children, that's why it is east 68 degrees 7 inches east. Here to we added 4. That's why here came this one is 97 degrees 25 inches. And same like this also latitudes. The latitudes is 8 degrees and 4 inches north. Not to we added from like this our how many or from that latitudes, then it is covered 37 degrees and 6 inches north.
It is 8 degrees. It means our India is locating very heated zone. 0 to 10 degrees it is temperature zone. It is a tropical zone. And after we know the Tropic of Cancer also to pass on our India, it is 23.5 degrees. And same like that, it is to pass on 37 degrees and 6 inches. It means it is the zone of temperature zone. And see children, and here what is saying about our map, the map is saying about our India is to structured from that 8 degrees to 37 degrees 6 inches north. It means that's why our India is called subcontinent. We have many geographical features like a continent. These all latitudes and longitudes are imaginary lines. We know about from that our India is the place and time. For example, one latitude to another latitude to pass. These Himalayas take a hairpin band. These Himalayas called hairpin band. Like a pin, how much it is covered like this, in this range, famous of valleys living between the Laser to Sivalik range are called as dunes, like Dehradun, Kotali Dune, Patali Dune, etc. Another famous range has Purvachal. It is covered mostly the sediment rocks, sand and stones. Here has many hill stations like Patakai Hills, Naga Hills, Manipuri Hills, Kasi Hills, Mizoram Hills, etc. Look at this picture, children. The first level 1, no vegetation. Here, look at here. On the top of the mountains, there is no vegetation. These are covered with glaciers. The second level, only grass. This grass is covered from the second level. And next, third level, coniforms. Coniforms is or cone-shaped trees like this. See children, look at here. Cone-shaped trees. These plants are like a redwood, and another one very soft and straight wood plants. And these plants make like a matchbox, paper, and house furniture. These all things. Here the climate is, the winters are very cold, summer are warm. This climate largely control the growth of plants' life. These trees are tall and soft. For example, pine trees and fire trees, etc. Next one, see children here, the level 4, boat trees. Boat trees, it is covered very big leaves. For example, banana trees. Like that, the boat trees are covered from this region. Not more many branches. The leaves only to cover from these boat trees. And next level, it is fifth level, Tarai. Tarai is at the foot of the mountains. It is Tarai with the trees covered from these region. Influence of Himalayas. The formation of Himalayas influence Indians' climate in various ways. Yes, no, children, it means what that one. See children, these Himalayas are like a wall. For example, in China wall.
China Wall is somebody built it, but it is the naturally the God grace to given from these Himalayas for our country. See children, and outside from that abroad to come from, for example, the Asia, Central Asia to the in winter season come from these winter cold winds not to come from that our India. It is stopped from these Himalayas. And one more thing, these Himalayas are not located in our India. It is turned into like a desert. Why it is means, see children, the desert wind or hot summer winds also to come from that here to reach here. Then it is converted. It is converted from that in rainy season from the rain. And one more thing, see children, here to come from that west part to and down south part to come from that monsoons. These monsoons also they not go out from that abroad, Asia and another countries. Why these Himalayas are very it is very high. It is enlarged very heights. That for example, in like this Everest is a 8,848 kilometers. That much of the Himalayas range. It means our monsoons waves also. It comes in the Himalayas rivers have perennial rivers also to feed these Himalayas glaciers. That's why and one more thing like that the perennial rivers through the year it is flowing. That's why these all soil here from these Indo-Gangetic plains are from that very fertile soil to here. Indo-Gangetic plains, northern plains. See children, this is called Indo-Gangetic plains. These Indo-Gangetic plains beginning 20 million years ago. The first one is the western part, this one is central part, and this one is eastern part. Region is locating down Sivalik range. See children, this is very fertile soil. Here the very fertile soil, and one more thing, it is plenty of water, the favorable climate also. That's why in this area more population density in this area. Starting in the part west in northern plains to come first in this part, the Indus River Basin. See children, this Indus and its tributaries. See children, here it is the tributaries are Jhelum, Chenab, Ravi, Beas and Satluj rivers. This Satluj river originated in Himalayas too. See children, in this three principal system. ఇదంతా ఇండస్ రివర్, ఇదంతా గంగా రివర్ ప్లేస్, తర్వాత వచ్చేసేసి ఇదంతా బ్రహ్మపుత్ర ఏరియా. ఓకే చిల్డ్రన్, అసలు ఇండస్ రివర్స్కి మెయిన్ రివర్కి నేను బ్లూ కలర్ ఇచ్చాను. అది మన ఇండియాలో ఫ్లో అయిన ప్లేస్లో డార్క్ బ్లూ కలర్ ఇచ్చాను చిల్డ్రన్. ఓన్లీ ఇండియాలో ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఫ్లో అయిందో ఆ ప్లేసెస్ అన్ని డార్క్ బ్లూ కలర్ ఇచ్చాను. ఇక్కడ నెంబర్స్ వేసాను చిల్డ్రన్. మెయిన్గా ఇండస్కి 5 ట్రిబ్యూటరీ రివర్స్ ఉన్నాయని చెప్తున్నా. ఒకటి ఫస్ట్ వచ్చేసి జీలం. ఈ జీలం రివర్ ఎక్కడి నుంచి ఫ్లో అయింది అంటే జమ్మూ అండ్ కాశ్మీర్. ఈ జమ్మూ అండ్ కాశ్మీర్లో పుట్టి ఇది పైకి ప్రవహించింది అనమాట. ఏం చెప్తున్నా మనం ఇక్కడ జీలం రివర్ ఫ్లోస్ ఆఫ్ ద నార్త్ సైడ్ అండ్
జాయిన్ చినాబ్. ఇక్కడ మనకి చినాబ్ కనిపిస్తుంది అసలు కదా. ఇది ఇలాగ మన ఇండియాలో ఇక్కడి నుంచి ఇది పైకి ప్రవహించింది నార్త్కి. ఆ తర్వాత పాకిస్తాన్లో మనకి కనిపిస్తుంది ఎల్లో కలర్ ఇచ్చాను నేను. ఇలా వచ్చిన తర్వాత ఏమైంది, ఇది డైరెక్ట్గా ఇది సింగుగా కలవదు. దిస్ రివర్ డిడ్ నాట్ మీట్ ఇండస్ యాజ్ డైరెక్ట్. ఇది డైరెక్ట్గా ఇండస్ రివర్లో కలవలేదు. ఏ రివర్లో కలిసింది ఇది అని అంటే చినాబ్ రివర్లో కలిసింది. ఇది చినాబ్. ఎక్కడ చూడండి, ఇది చినాబ్. ఈ చినాబ్ కూడా ఎక్కడ పుట్టింది అంటే లుక్ ఎట్ ద నెక్స్ట్ రివర్ చిల్డ్రన్. దిస్ రివర్ ఈస్ చినాబ్ రివర్. ఎస్ చిల్డ్రన్, మన ఇండియాలో ఫ్లో అవుతున్న చోట్ల మనం డార్క్ బ్లూ కలర్ ఇచ్చుకున్నాం. పాకిస్తాన్కి వచ్చేందుకు ఆరెంజ్ కలర్ ఇచ్చాను, అదే చినాబ్. నేను ఈజీగా గుర్తుపడటానికి. ఓకే చిల్డ్రన్, ఈ చినాబ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని మనం చూసినట్లయితే చినాబ్ మీన్స్ చిల్డ్రన్ 2 స్మాల్ రివర్స్. వన్ ఈజ్ చంద్ర, అనదర్ స్మాల్ రివర్ ఈజ్ బాగా. ఈ 2 రివర్స్ కలవటం వల్లనే ఈ చినాబ్ రివర్ అన్నది ఏర్పడింది అనమాట. and another one children, it was born in Himachal Pradesh to join the Satluj river. Okay children, and after where it is to join means in Pakistan. ఈ రివర్ మనకి ఏం కనిపిస్తుంది, ఈ చినాబ్ రివర్ వచ్చేసేసి మనం చూసినట్లయితే ఇది ఎక్కడ పుట్టిందని చెప్పుకుంటున్నాం, హిమాచల్ ప్రదేశ్లో పుట్టి తర్వాత అది సట్లస్ రివర్ అంటే ఈ రివర్లో కలుస్తుంది. ఇలాగా కలిసిన తర్వాత ఏం జరిగింది అంటున్నాడు, తర్వాత అది కూడా ఎక్కడ కలిసింది, పాకిస్తాన్లో కలిసింది అని చెప్తున్నాడు అనమాట. ఈ చినాబ్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే మోర్ వాటర్ ఈజ్ పంప్డ్ ఫ్రమ్ చినాబ్. ఎక్కువ వాటర్ తన నుంచి పంపించింది అనమాట చిల్డ్రన్. ఎక్కువ వాటరు ఎక్కువ దూరం ప్రవహించటం వేరు, ఎక్కువ వాటర్ని తన నుండి ఎక్కువగా పంప్ చేయటం అన్నది వేరనమాట. ఓకే, ఈ చినాబ్ వచ్చేసి స్మాల్ రివరే, కానీ దాని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఆ వాటర్ని ఎక్కువగా పంప్ చేయగలుగుతుంది అనమాట. అదే చినాబ్ యొక్క స్పెషాలిటీ. ఓకే, నెక్స్ట్ వచ్చేసేసి get here next river children, Ravi. The Ravi also was born in Himachal Pradesh, joined a Chenab. Okay children, ఇది చినాబ్తో జాయిన్ అవుతుంది. హిమాచల్ ప్రదేశ్లో పుట్టి తర్వాత పాకిస్తాన్లో చినాబ్లో జాయిన్ అయ్యింది అనమాట. నెక్స్ట్ రివర్ చిల్డ్రన్ బియాస్ రివర్ ఈస్ బోర్న్ ఇన్ హియర్ చిల్డ్రన్ and it is to join in Punjab from the Satluj river. ఇది ఇక్కడే భారతదేశంలోనే పుట్టి భారతదేశంలోనే సట్లస్ రివర్లో ఇది కలుస్తుంది. కాబట్టి బిట్స్లో ఎక్కువగా వచ్చే క్వశ్చన్ ఏంటి అంటే ఈ మిగతా రివర్స్ అన్నీ కూడా ఎక్కడ జాయిన్ అవుతున్నాయి అని అంటే పాకిస్తాన్లో జాయిన్ అవుతుంది. మన దగ్గర పుట్టి పాకిస్తాన్లో అది జాయిన్ అవుతున్నాయి కదా చిన్న. అయితే ఈ యొక్క బియాస్ రివర్ మాత్రమే ఇండియాలోనే పుట్టి ఇండియాలోనే సట్లెజ్ రివర్లో జాయిన్ అయిందనమాట. ఇది పెద్ద రివర్ కాదు, చిన్న రివర్, కానీ దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇండియాలోనే పుట్టి ఇండియాలోనే జాయిన్ అవ్వడమే. కాబట్టి ఇది ఇంపార్టెంట్ బిట్. Look at here children, this is the another river, Satluj river. Satluj river is where it is born. ఇది ఎక్కడ పుట్టింది అని మనం చూసినట్లయితే ఇట్ వాజ్ బోర్న్ ఇన్ టిబెట్. ఇది టిబెట్లో పుట్టింది కాబట్టి ఇక్కడ నేను గ్రీన్ కలర్ ఇచ్చాను. టిబెట్లో పుట్టి తర్వాత ఫ్లోస్ త్రూ ఇండియా. ఇది మన ఇండియా నుంచి కూడా ఫ్లో అయింది. తర్వాత ఇట్స్ మీన్స్ ద ఇండస్ రివర్ ఇన్ పాకిస్తాన్. ఇది మనకి ఇలా ఫ్లో అయ్యి ఇండస్ రివర్స్లో కలిసి తర్వాత అది ఎక్కడ కలిసింది, ఇండస్ రివర్లో అంటే పాకిస్తాన్లో కలిసింది అనమాట. ఇంకా దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఈ రివర్ వచ్చేసేసి కంపేర్ టు ఫ్రమ్ దీస్ ట్రిబ్యూటరీ రివర్స్, ఈ ఇండస్కి ఉన్న ట్రిబ్యూటరీ రివర్స్లో ఈ సట్లెజ్ రివర్ వచ్చేసేసి లార్జెస్ట్ రివర్గా కనిపిస్తుంది. ఎందుకు అని అంటే ఈ రివర్ 3 కంట్రీస్ నుంచి ఫ్లో అయ్యింది. ఏంటి అని అంటే టిబెట్ నుంచి, ఇండియా నుంచి, పాకిస్తాన్ నుంచి. అండ్ యాజ్ వెల్ యాజ్ మన ఇండస్ చూస్తున్నాం చూడండి. ఇది వచ్చేసేసి మనందరికీ తెలుసు ఈ ఇండస్ రివర్ వచ్చేసేసి పెరీనియల్ రివర్ కదా చిల్డ్రన్. పెరీనియల్ రివర్ కాబట్టి అది టిబెట్లో పుట్టింది, తర్వాత ఇండియా నుంచి ఫ్లో అయిన తర్వాత పాకిస్తాన్లో ఫ్లో అయిన తర్వాత బే ఆఫ్ బెంగాల్లో కలిసిందని చెప్తున్నాను.
కానీ దీనికి ఉన్నదే ఈ ట్రిబ్యూటరీ రివర్కి కూడా అలాంటి ఈ ఇంపార్టెన్సే కనిపిస్తుంది కాబట్టి ఈ సర్ప్లస్ రివర్ అన్నది ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, అయితే దీనికి నార్త్లో సైడ్లో ఉన్నది అప్వర్డ్ రివర్స్ అన్నిటికీ నేను ఎల్లో కలర్ ఇచ్చాను. డౌన్వర్డ్లో ఉన్న రివర్స్ అన్నిటికీ నేను ఇక్కడ మనం ఆరెంజ్ కలర్లో చూస్తున్నాం కదా చూడండి. ఓకే, బ్రౌన్ కలర్లో చూస్తున్నాం. అయితే చూడండి, లుక్ హియర్ మెయిన్ రివర్ చిల్డ్రన్ ముందు డౌన్ అప్వర్డ్ రివర్స్ని చూద్దాం చిల్డ్రన్. ఇక్కడ నేను నెంబరింగ్ కూడా డౌన్ వర్డ్స్కి 1 ఇచ్చాను చిల్డ్రన్. డౌన్వర్డ్ రివర్స్ కూడా మనకి 6 కనిపిస్తాయి, అలాగే అప్వర్డ్ రివర్స్ కూడా మనకి 6 కనిపిస్తాయి. దీన్ని బట్టి చిల్డ్రన్ ఇంకా మెయిన్ చాలా రివర్స్ ఉన్నాయి వీటికి ట్రిబ్యూటరీ రివర్స్. బట్ మెయిన్ ఇంపార్టెంట్ రివర్స్ ఇన్ గంగాకి మెయిన్గా ఉన్న ఇంపార్టెంట్ రివర్స్ ఏవి అని అంటే ఈ 6 రివర్స్ అనమాట. అయితే డౌన్వర్డ్లో 6 రివర్స్ ఉన్నాయి, అప్వర్డ్లో కూడా 6 రివర్స్ ఉన్నాయి. అవి మనం ఒకటి తర్వాత ఒకటి డిస్కస్ చేద్దాం. మెయిన్గా చిల్డ్రన్ మనం చూసినట్లయితే యమున, లుక్ దిస్ యమునా రివర్ చిల్డ్రన్. ఈ యమునా రివర్ మనం చూసినట్లయితే ఇది ఫస్ట్ నెంబరింగ్ ఇచ్చాను నేను. ఈ రివర్ ఎక్కడ పుట్టింది అని మనం చూసినట్లయితే యమునా రివర్ ఒరిజినేటెడ్ ఇన్ ద సివలిక్ మౌంటైన్స్ రేంజ్ చిల్డ్రన్. ఇది సివలిక్ మౌంటైన్ రేంజ్లో పుట్టిన తర్వాత ఇది మనకి అప్వర్డ్ రివర్స్లో రేంజ్ చిల్డ్రన్. ఇది వచ్చేసి డౌన్వర్డ్ రివర్స్లో కలిసినట్లు కనిపిస్తుంది. ఇది మెయిన్ గంగా రివర్. ఎస్ చిల్డ్రన్, అప్వర్డ్ రివర్స్ అని నేను ఏ కలర్ ఇచ్చాను? ఎల్లో కలర్ ఇచ్చాను. కానీ దీనికి ఇక్కడ నేను బ్రౌన్ కలర్ ఇచ్చాను. అంటే ఇది ఏ సైడ్ నుంచి వచ్చి గంగాలో కలిసింది, గంగా రివర్తో కలిసింది అని మనం చూసినట్టు ఎక్కడ జాయిన్ అయింది అని మనం చూసినట్లయితే ఇది నార్త్ నుంచి వచ్చి సౌత్ వైపుకి ప్రవహించి ఇది వచ్చేసేసి ఇక్కడ అలహాబాద్లో గంగా రివర్ని కలుస్తుంది చిల్డ్రన్. ఓకే, నెక్స్ట్ ట్రిబ్యూటరీ రివర్ చిల్డ్రన్ చంబల్. ఈ చంబల్ తర్వాత ఈ చంబల్కి కూడా మనం చూసినట్లయితే చిల్డ్రన్ దీనికి కూడా 4 ట్రిబ్యూటరీ రివర్స్ ఉంటాయి. అవి మనకు అంత ఇంపార్టెంట్ కాదు. బట్ ఈ చంబల్కున్న ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే ఇట్ ఈస్ ఎ బ్యాడ్ ల్యాండ్ అనేసి పిలుస్తారు అనమాట చంబల్ని. ఎందుకంటే అవి రివర్ ఫ్లో అయ్యే రూట్స్ అవన్నీ కూడా అప్వర్డ్ డౌన్వర్డ్ లాగా కలిగి ఉంటాయి అన్నమాట. అందువల్ల దీన్ని బ్యాడ్ ల్యాండ్స్ అని పిలుస్తారు అనమాట. ఓకే, తర్వాత వచ్చేసేసి నెక్స్ట్ ఇది వచ్చేసేసి ఏ రివర్లో జాయిన్ అయింది అని అంటే యమునా రివర్తో జాయిన్ అన్నట్లుగా మనకు అనిపిస్తుంది. ఎస్నా చిల్డ్రన్. తర్వాత యమునాతో జాయిన్ అయిన తర్వాత ఫ్లో అయ్యి నెక్స్ట్ ఇది ఎక్కడ కలిసింది అని అంటే గంగాతో కలిసినట్లుగా మనకి కనిపిస్తుంది. ఓకే, అలాగే ఇది ఎక్కడ కలిసింది అయితే యమునాని అంటే ఉత్తరప్రదేశ్లో ఇది యమునాని కలిసింది అనమాట. ఇది అసలుకి ఎక్కడ పుట్టింది? ఈ చంబల్ అని మనం చూసినట్లయితే ఈ బనాస్ దగ్గర పుట్టింది అనమాట. అక్కడ నుంచి యమునాలో మనకి కలిసినట్లుగా కనిపిస్తుంది. నెక్స్ట్ చిల్డ్రన్, నెక్స్ట్ రివర్ బీట్వా. దీనికి పెద్ద స్పెషల్ లేదు చిల్డ్రన్. ఈ రివర్ కూడా వచ్చేసేసి నెక్స్ట్ యమునాలో కలిసినట్లుగా మనకి గంగా రివర్తో కలిసినట్లుగా కనిపిస్తుంది. యమునాతో కలిసి తర్వాత గంగాలో కలిసినట్లుగా కనిపిస్తుంది. తర్వాత రివర్ చిల్డ్రన్, నెక్స్ట్ రివర్ చిల్డ్రన్ తంసా జాయిండ్ యమునా. ఓకే చిల్డ్రన్, ఇట్ ఈస్ ఎ 4th నేను ఇక్కడ ఇచ్చాను. తర్వాత నెక్స్ట్ రివర్ చిల్డ్రన్ సోన్ రివర్. ఈరోజు సోన్ రివర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దిస్ సోన్ రివర్ ఈజ్ కేమ్ ఫ్రమ్ చోటా నాగపూర్ ప్లాట్యూ. ఓకే చిల్డ్రన్, there too it is came and it is joined గంగా. ఇక్కడ మనకి చోటా నాగపూర్ నుంచి వచ్చి ఇది గంగాలో కలుస్తుంది అనమాట. అది గంగాలో ఎక్కడ కలిసింది అని అంటే పాట్నాలో కలిసింది అనమాట. అనదర్ ఇంపార్టెన్స్ ఆఫ్ ది సోన్ రివర్ చిల్డ్రన్. ఈ సోన్ రివర్కి ఉన్న ఇంకొక ఇంపార్టెన్స్ ఏంటి అంటే మన ఇండియాలోనే లార్జెస్ట్ రైల్వే బ్రిడ్జ్ అన్నది ఈ సోన్ రివర్ పైనే కట్టారనమాట. కాబట్టి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ రివర్ చిల్డ్రన్ దామోదర్ రివర్. ఈ హుబ్లీ ప్లేస్ కనిపిస్తుంది కదా, ఇక్కడే ఆ దామోదర్ రివర్ కనిపిస్తుంది అనమాట. ఓకే చిల్డ్రన్, తర్వాత వచ్చేసి దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే మనం చూసినట్లయితే దామోదర్ రివర్ ఎక్కువగా బెంగాల్లో ఫ్లో అవుతుంది అనమాట, వెస్ట్ బెంగాల్లో. కాబట్టి దీన్ని ఏమని పిలుస్తారంటే ఈ దామోదర్ నదిని ద సారో ఆఫ్ వెస్ట్ బెంగాల్ అని పిలుస్తారన్నమాట.
ఎందుకంటే అది ఎక్కువగా ఫ్లో అయిపోయి వెస్ట్ బెంగాల్ని ఫ్రెష్ అవుట్ చేసే స్థితిలో ఉంది కాబట్టి దామోదర్ రివర్ని ఏమని పిలుస్తారు అని అంటే ద సారో ఆఫ్ వెస్ట్ బెంగాల్ అని పిలుస్తారు. ఇక్కడ మనకి ఎక్కువగా వచ్చే బిట్స్లో ఇంపార్టెంట్ అయింది ఏంటి అని అంటే ప్లాట్యూ రీజన్ నుంచి వచ్చిన రివర్స్ దీంట్లో కలిసిన గంగాలో కలిసినవి ఏవి ఆ ట్రిబ్యూటరీ రివర్స్ అని అడిగితే మనము ఒకటి వచ్చేసేసి సోన్ రివర్ పెట్టుకోవచ్చు. ఆ నెక్స్ట్ రివర్ వచ్చేసి చిల్డ్రన్ దామోదర్ రివర్ కూడా మనం ఆప్షన్స్లో మనకి 2 కనిపిస్తే వాటిని పెట్టచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసింది ఏంటంటే డౌన్వర్డ్ ట్రిబ్యూటరీ రివర్స్ని మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు అప్వర్డ్ గంగాకి ఉన్న ట్రిబ్యూటరీ రివర్స్ని డిస్కస్ చేద్దాం. ఓకే చిల్డ్రన్, తర్వాత ఇక్కడ అప్వర్డ్ రివర్ ఇక్కడ 6 రివర్స్ అయిపోయినాయి చిల్డ్రన్. ఇప్పుడు 7th రివర్ ఇది వచ్చేసి రామ్ గంగా. ఇది మనం ఇక్కడ చూస్తున్నాం కదా, ఇది డైరెక్ట్గా వచ్చేసేసి గంగాలోనే కలిసినట్టుగా కనిపిస్తుంది, జాయిన్ అయినట్లుగా. తర్వాత వచ్చేసి గోమతి, ఇది కూడా వచ్చేసి డైరెక్ట్గా గంగాలోనే జాయిన్ అయింది. తర్వాత శారద, ఇది కూడా వచ్చేసేసి గంగాలోనే ఫ్లో అయింది. నెక్స్ట్ వచ్చేసేసి 10th వన్ వచ్చేసేసి గాగ్రా చిల్డ్రన్. గాగ్రా రివర్ వచ్చేసేసి మనకి బీహార్లో గంగా రివర్లో జాయిన్ అయినట్టుగా మనకు కనిపిస్తుంది. ఇంకా తర్వాత వచ్చేసి గండక్ చిల్డ్రన్. ఈ గండక్ రివర్ మాత్రం ఎక్కడ పుట్టింది అంటే నేపాల్లో పుట్టింది అనమాట. నేపాల్లో పుట్టి వచ్చి ఈ గంగా రివర్లో జాయిన్ అవుతుంది అనమాట. ఇది మాత్రం ఇంపార్టెంట్ ఏంటి అంటే ఈ గండక్ రివర్ పుట్టింది ఎక్కడ అంటే నేపాల్లో అనమాట. ఓకే, ఇది నేపాల్లో పుట్టి మనకు చూసినట్లయితే ఎక్కడ అంటే బీహార్లోనే గంగాతో జాయిన్ అయింది చిల్డ్రన్. నెక్స్ట్ వచ్చేసి కోసి. కోసి ఈజ్ వెరీ ఇంపార్టెంట్ చిల్డ్రన్. ఈ కోసికి ఇది ట్రిబ్యూటరీ రివర్. ఈ ట్రిబ్యూటరీ రివర్కి ఇంకా ట్రిబ్యూటరీ రివర్స్ ఉన్నాయి. అవి వచ్చేసి ఏంటి అంటే స్మాల్ 7 రివర్స్ అనమాట. ఈ 7 రివర్స్ జాయిన్ అయినందువల్లనే ఈ కోసి రివర్ అన్నది ఏర్పడినట్లుగా మనకి కనిపిస్తుంది. ఓకే, అలాగే చిల్డ్రన్ ఈ రివర్ ఎక్కడ పుట్టింది అని మనం చూసినట్లయితే ఇది మనం చూసినట్లయితే టిబెట్లో పుడుతుంది చిల్డ్రన్. టిబెట్ నుంచి నేపాల్ నుంచి మన ఇండియాకి వస్తుంది అనమాట. మన ఇండియాకి వచ్చేసేసి బీహార్లో గంగా రివర్లో కలుస్తుంది అనమాట. కానీ చిల్డ్రన్ ఇది బీహార్ యొక్క సారో ఆఫ్ బీహార్ అని పిలుస్తారు ఈ కోషి నదిని. ఎందుకు అని అంటే ఇది ఈ కోషి రివర్ వల్ల బీహార్కి దుఃఖదాయనిగా పేరు వచ్చింది అనమాట. ఎందుకంటే ఇది అంతగా ఎక్కువ ఫ్లో అవ్వటం వల్ల అది అంతా ఫ్రెష్ అవుట్ చేసేసేది వాళ్ళ కల్టివేషన్ ల్యాండ్స్ అన్నిటినీ. కాబట్టి ఇది కూడా కొంచెం ఇంపార్టెంట్ అనమాట. ఇది వచ్చేసి 12th ట్రిబ్యూటరీ రివర్స్ చిల్డ్రన్. మనం గంగాకున్న ట్రిబ్యూటరీ రివర్స్ అన్నిటినీ కూడా డిస్కస్ చేసేసాము. ఓకే, ఇది 18 lakhs acresకి వాటర్ ఇచ్చేది దేనివల్ల అంటే మన గంగా రివర్లోనే చిల్డ్రన్. గంగా రివర్ మొత్తం కూడా ఎక్కువగా మన ఇండియాలోనే ఫ్లో అవుతుంది అనమాట. అయితే దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేసి మనం చూసినట్లయితే సరైన్ క్రెయిన్స్ ఉంటాయి కదా చిల్డ్రన్. సరైన్ క్రెయిన్స్ అన్న క్రెయిన్ని మనం ఎక్కడ చూస్తామంటే ఈ గంగా రివర్ దగ్గరే చూస్తాం అనమాట. ఇవే కాదు చిల్డ్రన్, మరి ఇంకొకటి ఇంపార్టెన్స్ ఏంటి అంటే నేషనల్ సూసో డాల్ఫిన్స్ అన్నవి కూడా ఈ గంగా రివర్ ప్రాంతంలోనే మనకి కనిపిస్తాయి అన్నమాట. kilometers, how many kilometers to flow through the states of our India అనేసి మనం చూసినట్లయితే ఇట్ ఈస్ 2525 kilometers ఇది మన ఇండియాలో ఫ్లో అవుతుంది అనమాట. అది కూడా ఏ స్టేట్స్ మీద నుంచి వెళ్తుంది అని అంటే మనం చూసినట్లయితే ఉత్తరాఖండ్, తర్వాత ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, ఈ స్టేట్స్ అన్నిటి మీద నుంచి కూడా గంగా ఫ్లో అవుతుంది అనమాట. ఓకే, అనదర్ పాయింట్ చిల్డ్రన్, గంగా రివర్ ఈజ్ ద మోస్ట్ సాక్రెడ్ రివర్ టు హిందూస్కి ఇది పుణ్యక్షేత్రంగా కూడా ఉన్నది. ఇట్ ఈస్ ఆల్సో ఏ లైఫ్ లైన్ టు మిలియన్స్ ఆఫ్ ఇండియన్స్ అందరికీ మనకి ఇంతగా ఫ్లో అవుతుంది అంటే వీళ్ళందరికీ లైఫ్ లైన్గా ఈ గంగా రివరే కనిపిస్తుంది. ఎందుకు అంటే వాళ్ళు తాగటానికే కానీ తర్వాత కల్టివేట్ చేసుకోవడానికే కానీ ఇదంతా కూడా వాటర్ మనకి గంగా రివర్ నుంచే వచ్చినట్టుగా మనకి కనిపిస్తుంది. అలాగే ఇండస్ రివర్కి వచ్చి ఇండస్ రివర్స్ కూడా మనం చూసినట్లయితే ఇండస్ రివర్ ఈస్ ఫ్లోయింగ్ 3180 kilometers long. It one of the largest river in Asia children and national river in Pakistan also. Okay,
ఇది ఏషియాలోనే ఒక పెద్ద రివర్గా మనకి ఇండస్ రివర్ కనిపిస్తుంది. దీని యొక్క లెంత్ ఎంతగా మనకు కనిపిస్తుంది అంటే 3180 కిలోమీటర్స్ ఉన్నట్లుగా కనిపిస్తుంది. అలాగే మనం చూసినట్లయితే ఇంకా ఏంటి అని అంటే ఈ రివర్ని పాకిస్తాన్ నేషనల్ రివర్గా కూడా ఉందన్నమాట. నెక్స్ట్ ఇది మన ఇండియాలో ఎంతవరకు ఫ్లో అవుతుంది అని అంటే ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి ఎన్ని కిలోమీటర్స్ అంటే 709 కిలోమీటర్స్ అనమాట. ఓకే ఇది ఎక్కడి నుంచి ఫ్లో అవుతుందని మనకు కనిపిస్తుంది. విచ్ ఫ్లో త్రూ ద చైనా, తర్వాత వచ్చేసి ఇండియా తర్వాత ఇక్కడికి వచ్చేసి బంగ్లాదేశ్. ఈ 3 కంట్రీస్ నుంచి ఇది ఫ్లో అవుతుంది. దీని యొక్క లెంత్ ఎంత అంటే 3848 కిలోమీటర్స్ లాంగ్, ఆల్సో కాల్డ్ థంగ్పో అనేసి ఎక్కడ పిలుస్తారంటే ఇన్ టిబెట్లో బ్రహ్మపుత్ర రివర్ని థంగ్పో అని పిలుస్తారనమాట. అయితే ఇది ఎక్కడ ఒరిజినేట్ అయి ఉన్నది అని మనం చూసి దిస్ రివర్ ఈజ్ ఒరిజినేటెడ్ ప్రదేశ్ అండ్ అరుణాచల్ ప్రదేశ్. ఇన్ దేర్ ఇట్ ఈస్ కాల్డ్ బ్రహ్మపుత్ర. అరుణాచల్ ప్రదేశ్లో ఈ రివర్ని ఏమని పిలుస్తున్నారంటే సాంగ్ అని పిలుస్తున్నారు అనమాట. ఆ బ్రహ్మపుత్ర అన్నది అరుణాచల్ ప్రదేశ్లో ఫస్ట్ మన ఇండియాలోకి ఎంటర్ అవుతుంది. అక్కడ మనకి చూసినట్లయితే సాంగ్ అని పిలుస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి అస్సాంలోకి ఎంటర్ అవుతుంది. అస్సాంలోకి ఎంటర్ అయినప్పుడు మాత్రమే ఈ బ్రహ్మపుత్ర నదిని బ్రహ్మపుత్ర రివర్ అనేసి పిలుస్తారు చిల్డ్రన్. ఓకే అండ్ నెక్స్ట్ దిస్ రివర్ ఈజ్ ఎంటర్డ్ బంగ్లాదేశ్. ఈ బంగ్లాదేశ్కి ఎంటర్ అయినప్పుడు ఈ రివర్ని ఏమని పిలుస్తున్నారు అని అంటే జమునా రివర్ అనేసి పిలుస్తున్నారు అనమాట. లేటర్ ఆన్ దిస్ జమునా మేఘాలయ దగ్గరకు వచ్చినప్పుడు దీన్ని లోవర్ గంగా ఇట్ ఈస్ కాల్డ్ పద్మ. ఇది డౌన్కి వచ్చేసి దిగినప్పుడు ఈ 2 గంగా తర్వాత ఈ జమున 2 రివర్స్ కలుస్తాయి అనమాట. ఆ ట్రిబ్యూటరీ ప్లేస్ దగ్గర ఏమని పిలుస్తారంటే పద్మ అనేసి పిలుస్తారు అనమాట. ఓకే ద ఫైనల్ పార్ట్ ఆఫ్ ద రివర్ ఈస్ కాల్డ్ మేఘ్నా. దీన్ని లాస్ట్లో ఉన్న రివర్ ఏమని పిలుస్తారంటే మేఘ్నా అని కూడా పిలుస్తారు. పద్మ జమున కలిసిన ప్లేస్ ఉన్న రివర్ ఉన్న ప్లేస్ని మనం ఏమంటున్నాం మేఘనా రివర్ అని చెప్తున్నాం చిల్డ్రన్. ఈ మేఘనా రివరే దగ్గర ఎప్పుడైతే అవి పద్మ జమున దగ్గర అవి జాయిన్ అవుతాయో ఆ ప్లేస్ వచ్చేసి మనకి ఆడేంటి అని అంటే ట్రయాంగిల్ షేప్ మనకి కనిపిస్తుంది అనమాట. ట్రయాంగిల్ షేప్ అంటే ఏంటి చిల్డ్రన్? ట్రయాంగిల్ షేప్ని మనం ఏమంటాం చిల్డ్రన్? డెల్టా. ఆ డెల్టా ఉన్న చోట అస్సాం అండ్ డెల్టా ఈ ఏరియా మొత్తం కూడా మంచి ఫెర్టైల్ సాయిల్ ఉంటుంది అనమాట. ఓకే చిల్డ్రన్. దెన్ ఒక క్వశ్చన్ క్రిటికల్గా అడుగుతాడు కదా, ఆ క్రిటికల్గా అడిగే క్వశ్చన్కి మనకి సారో ఆఫ్ రివర్స్ అంటే మనం అక్కడ ఆన్సర్ ఏం రాసుకోవాలి? బ్రహ్మపుత్ర అని రాసుకొని తర్వాత బ్రహ్మపుత్ర రివర్ని లొకేట్ చేయాలన్నమాట. ఓకే సారో ఆఫ్ రివర్స్ అంటే బ్రహ్మపుత్ర రివర్. ఇవన్నిటికీ ఒక ఏరియాకే అయితే అసలుకి రివర్స్ అన్నిటికీ కూడా దుఃఖదాయనిగా ఉన్న రివర్ ఏది అని అంటే బ్రహ్మపుత్ర రివర్. ఎందుకంటే బ్రహ్మపుత్ర అంత ఫాస్ట్గా ఫ్లో అవుతుంది చిల్డ్రన్. ఫాస్టెస్ట్ ఫ్లోయింగ్ రివర్ అనమాట బ్రహ్మపుత్ర రివర్ అంటే. ఓకే చిల్డ్రన్. అండ్ వన్ మోర్ అదర్ బిట్ చిల్డ్రన్, ద లాంగెస్ట్ రివర్ ఇన్ ఇండియా. అసలు లాంగెస్ట్ రివర్ ఇన్ ఇండియా అంటే మనం ఏమని ఆన్సర్ రాస్తారు చిల్డ్రన్? చాలా మంది గంగా రివర్ అని రాస్తారు చిల్డ్రన్, బట్ ఇట్ ఈస్ ద రాంగ్ ఆన్సర్. అసలుకి లాంగెస్ట్ రివర్ అంటే వచ్చేసేసి బ్రహ్మపుత్ర రివర్. ఎందుకంటే అది టిబెట్లో పుట్టే చైనా టిబెట్ నుంచి మన ఇండియాకి వస్తుంది. దీని అంత లాంగెస్ట్ రివర్ ఏది లేదనమాట ఇండియాలో. ఓకే కాబట్టి అది మన ఇండియా నుంచి తక్కువ దూరం ప్రయాణించింది కానీ అసలు లాంగెస్ట్ రివర్ అంటే ఇదే. అయితే మరి గంగా రివర్ని మరి ఏమని అడుగుతాడు అంటే ద మోస్ట్ ట్రావెల్డ్ రివర్ ఇన్ ఇండియా. అది మన ఇండియాలో ఎక్కువ దూరం ప్రయాణించిన రివర్ ఏది అని అంటే అది గంగా అనమాట చిల్డ్రన్. ఈ 2 వేరియేషన్స్ది నేను ఇక్కడ రాశాను చిల్డ్రన్. ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి ఏంటి అంటే మనకి క్రిటికల్గా మ్యాప్ పాయింటింగ్లో అడిగే క్వశ్చన్స్ అనమాట. ద మోస్ట్ ట్రావెల్డ్ రివర్ ఇన్ ఇండియా అంటే దానికి మనం గంగా అని ఆన్సర్ ఇచ్చుకొని లొకేట్ చేయాలి. ద లార్జెస్ట్ రివర్ ఇన్ ఇండియా అనేసి ఇస్తే ది బ్రహ్మపుత్ర అని మనం ఆన్సర్ ఇచ్చుకొని అది బ్రహ్మపుత్ర దగ్గర లొకేట్ చేయాలి. అలాగే నేనేం చెప్పాను ఇక్కడ సారో ఆఫ్ రివర్స్ అంటే కూడా బ్రహ్మపుత్ర రివర్ అనేసి మనం లొకేట్ చేసి పెట్టాలన్నమాట. ఓకే బుక్లో ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ ఇక్కడ 4 రివర్స్ కనపడుతున్నాయి. అవి చూడండి చిట. ఒకటి వచ్చేసేసి ఏమంటాడు సబర్మతి,
నెక్స్ట్ వచ్చేసి మహి, తర్వాత నర్మదా, తపతి. ఎస్ నా చిల్డ్రన్, ఈ తపతి రివర్ని తాపీ రివర్ అని కూడా అంటారు చిల్డ్రన్. ఫస్ట్ ఈ 4 రివర్స్ని మనం డిస్కస్ చేద్దాం, ఎందుకంటే ఇవి ఈస్ట్ నుంచి వెస్ట్కి ఫ్లో అయ్యే రివర్స్ అనమాట. ఓకే, తర్వాత ఈ రివర్స్ అన్నిటిని డిస్కస్ చేద్దాం. ఓకే, లుక్ ఎట్ దిస్ సబర్మతి రివర్ చిల్డ్రన్. నేను ఇక్కడ మీకు మ్యాప్ పాయింటింగ్ ఇచ్చాను. ఇది వచ్చేసి మనకి నేను హిల్స్ అన్నిటికీ ఇక్కడ బ్రౌన్ కలర్ ఇచ్చాను చిల్డ్రన్. ఈ హిల్స్ వచ్చేసి మనకి ఏమి హిల్స్, ఆరావళి హిల్స్ కదా, హారావళి మౌంటైన్స్ అంటారు, కొన్నిసార్లు హిల్స్ అని కూడా పిలుస్తారు. అయితే ఈ ఆరావళి రేంజ్ దగ్గర నుంచి పుట్టిన రివర్ ఏది అంటే ఈ సబర్మతి రివర్. ఇది ఈస్ట్ వైపు నుంచి వెస్ట్కి ఫ్లో అవుతుంది అనమాట చిల్డ్రన్. వాట్ ఈస్ ద ఆర్ యూ హర్డ్ అబౌట్ దిస్ సబర్మతి రివర్? సబర్మతి చిల్డ్రన్, సబర్మతి ఇది మనం విన్నాం ఒక చోట, ఎక్కడ చెప్పండి? ఎస్, గాంధీ అసలుకి సాల్ట్ యాక్ట్ స్టార్ట్ చేసింది ఇక్కడ నుంచి. ఇది అలహాబాద్ దగ్గర లొకేట్ అవుతుంది కదా చిల్డ్రన్. కాబట్టి ఇది ఇట్లా కూడా మనల్ని క్వశ్చన్స్ అడగవచ్చు మ్యాప్ పాయింటింగ్లో. ఓకే, అందుకోసమనే నేను మీకు దాన్ని గుర్తు చేశాను. ఈ సబర్మతి రివర్ అనమాట. ఇది వచ్చేసేసి ఇది రాజస్థాన్ నుంచి ఫ్లో అవుతుంది చిల్డ్రన్. దీని యొక్క లెంగ్త్ ఎంత ఉంటుంది అంటే 371 కిలోమీటర్స్ చిల్డ్రన్. ఓకే, అంతకంటే ఏం ఇంపార్టెన్స్ లేదు చిల్డ్రన్. దీనికి వచ్చి హిస్టారికల్ ఇది వచ్చేసి ఏంటి అంటే సబర్మతి ఆశ్రమం కూడా ఇక్కడే ఉంటుంది. తర్వాత గాంధీ స్టార్ట్ చేసిన సాల్ట్ యాక్ట్ కూడా ఇక్కడ నుంచి అనమాట. ఓకే, లుక్ ఎట్ దిస్ మ్యాప్ చిల్డ్రన్. ఇది సబర్మతి రివర్ దగ్గర మీద కట్టిన డ్యామ్ చిల్డ్రన్. ఈ డ్యామ్ ఏమంటారంటే దరోయి డ్యామ్ అంటారు. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ రివర్ చిల్డ్రన్ మహి రివర్. ఈ మహి రివర్ మనకి ఎక్కడ లొకేట్ అయి కనిపిస్తుంది అని అంటే మధ్యప్రదేశ్లో లొకేట్ అవుతుంది చిల్డ్రన్. ఒరిజినేటెడ్ ఇన్ మధ్యప్రదేశ్ చిల్డ్రన్. మెయిన్గా మనకి చూసినట్లయితే ఆరావళి అండ్ వింధ్యా, ఈ రెండు యొక్క మౌంటైన్స్కి మధ్యలో ఉన్నదే ఈ మధ్యప్రదేశ్ ఆ ఏరియాలో ఉన్నది ఈ మహి రివర్. అక్కడి నుంచి మనకి ఫ్లో అవుతుంది అనమాట. ఈస్ట్ టు వెస్ట్కి ఫ్లో అవే రివర్ అనమాట. ఓకే, అలాగే ఈ రివర్ యొక్క లెంత్ ఎంత ఉంది అని అంటే 580 కిలోమీటర్స్ చిల్డ్రన్. దీనిపైన మహి స్టేషన్ డ్యామ్ చిల్డ్రన్. ఐ విల్ షో యూ దట్ వన్ ఆల్సో. గెట్ దిస్ వన్ చిల్డ్రన్. ఇది వచ్చేసేసి మహి సాగర్, దానిపైన కట్టిన థర్మల్ పవర్ స్టేషన్ డ్యామ్ చిల్డ్రన్ ఇది. ఓకే, మహి రివర్ ఈస్ ఫ్లోయింగ్ ఈస్ట్ టు వెస్ట్ చిల్డ్రన్ త్రూ ద మధ్య ప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్. అండ్ వన్ మోర్ ఇంపార్టెన్స్ చిల్డ్రన్, అసలు దీనికి ఇంకొక ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే మహి రివర్ ఈజ్ ద ఓన్లీ రివర్ ద ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ట్వైస్. ఈ రివర్ ఒక్కటి మాత్రమే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ని 2 times టచ్ చేసే వెళ్ళే రివర్ ఏది అని మనం చూసినట్లయితే చిల్డ్రన్ అది మహి రివరే. ఇది కూడా మనకి టిపికల్గా ఇచ్చిన మ్యాప్ పాయింటింగ్ వచ్చే క్వశ్చన్ చిల్డ్రన్. ఓకే, look at the next river children. Next river Narmada river. Narmada river is very important river children. ఈస్ట్ టు వెస్ట్కి ఫ్లో అయ్యే రివర్స్లో లాంగెస్ట్ రివర్ వచ్చేసి ఈ నర్మదా రివరే అనమాట. అలాగే మన ఇండియా కూడా 2 partsగా డివైడ్ అయింది కదా చిల్డ్రన్. ఆ డివైడ్ చేసిన రివర్ కూడా ఏది అని అంటే నార్త్ ఇండియా, సౌత్ ఇండియాగా డివైడ్ చేసిన రివర్ వచ్చేసి కూడా నర్మదా రివరే అనమాట. ఓకే, ఈ నర్మదా రివర్ నాట్ ఓన్లీ దట్ వన్ ఇంపార్టెన్స్ చిల్డ్రన్. ఆల్రెడీ ఐ గివెన్ హియర్ ఫ్రమ్ ద 2 mountains, వింధ్యా రేంజ్ అండ్ సత్పురా రేంజ్. ఈ సత్పురా వింధ్యాకి బిట్వీన్ మధ్యలో ఉండి కూడా ఫ్లో అయిన రివర్, పాస్ అయిన రివర్ ఏది అంటే మనకి నర్మదా రివరే కనిపిస్తుంది చిల్డ్రన్. నర్మదా మీన్స్ ఆనందం అని అర్థం చిల్డ్రన్, హ్యాపీనెస్ అనమాట. అందుకనే వాళ్ళు నర్మదా రివర్ అని పెట్టినారు. నేను ఇంత ఇంపార్టెన్స్ మీకు ఎందుకు చెప్తున్నాను అని అంటే మనకి నర్మదా బచావ్ అనేది హిస్టరీ లెసన్ ఉన్నది, మళ్ళీ జియోగ్రఫీ లెసన్ కూడా ఉంది చిల్డ్రన్. అంటే అన్ని రివర్స్ని మనం చూసినట్లయితే అవి సారో ఆఫ్ రివర్స్ అని కనిపిస్తుంది. కానీ నర్మదా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు పెట్టుకున్న నేమ్ ఏంటి అని అంటే ఆనందం, హ్యాపీనెస్ రివర్ అనమాట. ఇది అంతగా వాళ్ళకి హ్యాపీనెస్ ఇచ్చింది ఈ మిడిల్ ఈస్ట్, మన మిడిల్ ఇండియాలో ఉన్న పీపుల్కి అనమాట. అందుకనేసి దీని గురించి నేను ఇంపార్టెన్స్ చెప్తున్నా. అనదర్ వన్ ఫ్రమ్ ద దీనికి ఇంకొక నేమ్ వచ్చేసేసి నర్ బుద్ధ అనేసి కూడా అంటారు చూడండి. ఇంకొకటి వచ్చేసి
హోలీ రివర్స్ మనకి ఇండియాలో 7 హోలీ రివర్స్ ఉన్నాయి చిల్డ్రన్. అందులో ఒక రివర్ వచ్చేసి ఈ నర్మదా రివర్ అనమాట. ఆ 7 హోలీ రివర్స్ ఏంటి అని మనం చూసినట్లయితే ఫస్ట్ వచ్చేసి గంగా, తర్వాత యమునతో కలిపి నర్మదా. ఈ 7 రివర్స్ హోలీ రివర్స్ లో ఈ నర్మదా రివర్ కూడా ఒకటి అనమాట. ఓకే చిల్డ్రన్, ఈ నర్మదా రివర్ లెంత్ వచ్చేసేసి చిల్డ్రన్ 1312 కిలోమీటర్స్ చిల్డ్రన్. అలాగే మనకి ఇంకా ఏ స్టేట్స్ నుంచి ఈ నర్మదా రివర్ ఫ్లో అవుతుంది అని మనం చూసినట్లయితే మధ్యప్రదేశ్, తర్వాత మహారాష్ట్ర, తర్వాత వచ్చేసేసి గుజరాత్, ఇటు నుంచి కూడా మనకి కనిపిస్తుంది చిల్డ్రన్. కాబట్టి ఈ 3 స్టేట్స్ నుంచి నర్మదా రివర్ ఫ్లో అవుతుంది. ఓకే చిల్డ్రన్, దీని యొక్క ఇంపార్టెన్స్ మరీ ముఖ్యంగా ఏంటి అని అంటే ఈస్ట్ నుంచి వెస్ట్ వర్డ్స్ ఫ్లో అవుతుంది. ఫ్లో అయ్యి త్రూ ద గాల్ఫ్ కంబట్ దగ్గర, ఇక్కడ చిల్డ్రన్ ఈ గాల్ఫ్ కంబట్ దగ్గర ఏమవుతుంది అని అంటే ఈ అరేబియన్ సీలో అది మీట్ అవుతుంది అనమాట. ఓకే, లుక్ ఎట్ నెక్స్ట్ రివర్ చిల్డ్రన్. మరి నెక్స్ట్ రివర్ వచ్చేసి తపతీ రివర్ చిల్డ్రన్, తాపీ రివర్ అని కూడా అనవచ్చు. ఓకే, ఈ తపతీ రివర్ వచ్చేసి మనం చూసినట్లయితే ఎక్కడ కనిపిస్తుంది చిల్డ్రన్? మెయిన్గా చిల్డ్రన్ ఈ రివర్ వచ్చేసేసి సెంట్రల్ ఇండియాలో కనిపిస్తుంది. ఈ సెంట్రల్ ఇండియాలో కూడా ఇన్ బిట్వీన్ ద నర్మదా అండ్ గోదావరి, ఈ 2 రివర్స్కి మధ్యలో ఫ్లో అవుతున్న రివరే వచ్చేసేసి ఈ తపతీ రివర్. ఎస్ నా చిల్డ్రన్, ఇట్స్ ఫ్లోస్ ఈస్ట్ టు వెస్ట్ వర్డ్స్ చిల్డ్రన్ త్రూ ద గాల్ఫ్ ఆఫ్ ద కంబట్ కదా. ఈ గాల్ఫ్ కంబట్లోకి వచ్చేసేసి ఇక్కడ డిపాజిట్ అవుతుంది అంటే అరేబియన్ సీలో ఇది కూడా డిపాజిట్ అవుతుంది అనమాట. దీని యొక్క లెంత్ వచ్చేసి మనం చూసినట్లయితే చిల్డ్రన్ 724 కిలోమీటర్స్ చిల్డ్రన్. ఫస్ట్ లాంగెస్ట్ రివర్ వచ్చేసేసి ఈస్ట్ టు వెస్ట్ ఫ్లో అయ్యే లాంగెస్ట్ రివర్ నర్మదా అయితే, సెకండ్ ఈస్ట్ టు వెస్ట్ ఫ్లో అయ్యే రివర్ సెకండ్ రివర్ వచ్చేసేసి ఈ తపతీ రివర్ అనమాట. ఓకే చిల్డ్రన్, తర్వాత వచ్చేసి ఇది ఏ స్టేట్స్ నుంచి త్రూ వెళ్తుంది, పాస్ అవుతుంది అని మనం చూసినట్లయితే ఇది వచ్చేసి మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఈ 3 ఏరియాస్ని కవర్ చేస్తుంది అనమాట. చిల్డ్రన్ మనకి ఈస్ట్ టు వెస్ట్ ఫ్లో అయ్యే రివర్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేసాం చిల్డ్రన్. ఇప్పుడు మనం వెస్ట్ టు ఈస్ట్ ఫ్లో అయ్యే రివర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, లుక్ ఎట్ హియర్ చిల్డ్రన్, నెక్స్ట్ రివర్ గోదావరి రివర్. ఓకే, ఇప్పుడు మన గోదావరి రివర్ మన రీజియన్ నుంచి, మనం ఉండే ప్లేస్ నుంచి అది ఫ్లో అవుతుంది కాబట్టి ఇది మనకి మన ఎగ్జామ్స్లో మనకి చాలా ఇంపార్టెంట్ రివర్ అనమాట. ఎక్కువగా మన రీజియన్లో ఉన్నది కాబట్టి వీటిపైన ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి నేను దీని గురించి కొంచెం ఎక్కువగా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చిల్డ్రన్. ఓకే, లుక్ ఎట్ దిస్ రివర్ చిల్డ్రన్, ఇదే గోదావరి రివర్. మనకి మ్యాప్లో చూసినట్లయితే ఈ విధంగా కనిపిస్తుంది అనమాట గోదావరి రివర్. అయితే ఈ గోదావరి రివర్ ఏ స్టేట్ నుంచి ఎంతెంత పర్సెంట్ వాటర్ తీసుకుంటున్నారు, యూజ్ చేసుకుంటున్నారు అన్నది ఫస్ట్ తెలుసుకుందాం. ఓకే, ఈ గోదావరి రివర్ మనం చూసినట్లయితే మనకి ఫస్ట్ గంగా వచ్చేసేసి ఎక్కువగా మన ఇండియాలో ఎక్కువ దూరం ఫ్లో అవుతుంది అని చెప్తున్నాం కదా. అట్లా సెకండ్ ఇండియాలో ఎక్కువ దూరం ఫ్లో అవుతున్న సెకండ్ లాంగెస్ట్ రివర్ వచ్చేసి మనం ఏం చూస్తున్నామంటే ఈ గోదావరి రివర్ని చూస్తున్నాం అనమాట. అట్లాగే దీని యొక్క లెంత్ ఎంత అని మనం చూసినట్లయితే 1465 కిలోమీటర్స్ చిల్డ్రన్. అయితే ఇది మహారాష్ట్రలో పుట్టి అక్కడి నుంచి ఫ్లో అవుతుంది. అయితే మహారాష్ట్రలో ఎంత పర్సెంట్ వాటర్ ఉన్నది అనేసి అక్కడ ఎంత వాటర్ ఉన్నది అని చూసినట్లయితే అక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ నేను ఇచ్చాను చిల్డ్రన్ 48.6% ఆఫ్ వాటర్ మహారాష్ట్రలోకి వాడుకుంటారు. నెక్స్ట్ వచ్చేసేసి మన తెలంగాణ రీజియన్లో వచ్చేసేసి 18.8% వాటర్ మనకి. తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి ఛత్తీస్గఢ్ కూడా కలుస్తుంది చూడండి. ఈ ఛత్తీస్గఢ్లో వచ్చేసి 10.9% వాటర్ని వాళ్ళు వాడుకుంటారు. తర్వాత వచ్చేసి ఒరిస్సా వచ్చేసేసి 5.9% వాటర్ ఒరిస్సా. తర్వాత ఏపీ వచ్చేసేసి ఆంధ్రప్రదేశ్ వచ్చేసి 4.5% వాటర్ తీసుకుంటుంది అనమాట. ఓకే, అలాగే మనం మన టెక్స్ట్ బుక్ ప్రకారంగా చూసినట్లయితే ఇది వచ్చేసి ద గోదావరి రివర్ ఈజ్ ద లార్జెస్ట్ పెన్సిలర్ రివర్ సిస్టమ్ అనేది చెప్తున్నాడు. అదే వచ్చేసేసి ఇదనమాట. ఈ రివర్ వచ్చేసేసి మనకి ఎక్కడ పుట్టింది అని అంటే నాసిక్ ఇన్ మహారాష్ట్ర అని ఇచ్చాడు. కాబట్టి అది నాసిక్లో మహారాష్ట్రలో పుట్టి ఇది డెక్కన్ ప్లాట్యూ కదా చిల్డ్రన్. ఈ ప్లాట్యూ మీదగా మనకి ఈ వెస్ట్ టు ఇక్కడ
వెస్ట్ కదా, ఈ వెస్ట్ టు ఈస్ట్కి ఫ్లో అవుతున్న రివర్ కదా చిల్డ్రన్. ఇది ఇలా ఫ్లో అయ్యి తర్వాత ఏమైంది, ఇక్కడ రాజమహేంద్రవరం అని అంటారు, అంటే రాజమండ్రిలోకి వచ్చేసేసి ఇక్కడ బే ఆఫ్ బెంగాల్లో డిపాజిట్ అవుతుంది అనమాట ఈ రివర్. హియర్ చిల్డ్రన్, the major tributary area of the river can be classified as the first of all we learn about down word of Godavari children. This is left bank లో ఉన్న tributary rivers. తర్వాత ఇక్కడ ఉన్నాయన్నీ అప్ వర్డ్ గోదావరి ట్రిబ్యూటరీ రివర్స్ అనమాట. వచ్చేసి మనం చూసినట్లయితే ఫస్ట్ డౌన్ వర్డ్ గోదావరిలో ఉన్న ట్రిబ్యూటరీ రివర్స్ గురించి చూద్దాం. ఇప్పుడు వచ్చేసి మనం చూసినట్లయితే ఫస్ట్ ఏంటంటే ఏం కనిపిస్తుంది, ప్రవర. ఇది సమ్ ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీ రివర్స్ చూడండి, చాలా ఉంటాయి ఇందులో. మన టాపిక్కి ఇంపార్టెంట్ అయిన రివర్స్ మాత్రమే నేను ఇచ్చాను అనమాట. ఫస్ట్ వచ్చేసి ప్రవర, నెక్స్ట్ వచ్చేసేసి మున్నేరు, నెక్స్ట్ వచ్చి మంజీరా. ఈ మంజీరా మీద మనకి నిజాం సాగర్ డ్యామ్ కనిపిస్తుంది. ఓకే చిల్డ్రన్, అది మనకి తెలంగాణ రీజియన్ వాళ్ళకి ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసేసి అప్వర్డ్ గోదావరి రివర్స్ మనం చూసినట్లయితే, ట్రిబ్యూటరీ రివర్స్ చూసినట్లయితే ఈ టోటల్ క్యాచ్మెంట్ ఏరియాలో వచ్చేసేసి ఇదంతా కూడా గోదావరి బేసిన్ అని పిలుస్తారు చిల్డ్రన్. ఇందులో రైట్ సైడ్ ఉన్నవి ఇవి మనం చూసినట్లయితే ఫస్ట్ వచ్చేసేసి ఏమంటున్నాడు, పూర్ణ, అది ఒక ట్రిబ్యూటరీ రివర్. తర్వాత వచ్చేసి మనం చూసినట్లయితే ప్రాణహిత ఈజ్ వెరీ ఇంపార్టెంట్ చిల్డ్రన్. ఎందుకనంటే ఇది మన తెలంగాణ రీజియన్లో ఉన్నది. దీనిపైననే ఇప్పుడు మన కేసీఆర్ వచ్చేసేసి కాళేశ్వర్ డ్యామ్ అన్నది కట్టారు చిల్డ్రన్. దీనికి నేషనల్ రైట్స్ కూడా మనం ఇవ్వాలనేసి కూడా మనం దీన్ని అడుగుతున్నాం అనమాట. కాబట్టి ఇది చాలా పెద్ద డ్యామ్, కాబట్టి ఇది వెరీ ఇంపార్టెంట్. ఈ డ్యామ్ ఎక్కడ ఉంది అనేసి మనం అడుగుతాడు. ఈ డ్యామ్ దేనిపైన కట్టారు అని అంటే ప్రాణహిత మీద కట్టారనమాట. ప్రాణహిత నుంచి అది ప్రాణహిత ట్రిబ్యూటరీ రివర్ వచ్చేసి గోదావరిలో జాయిన్ అవుతుంది అనమాట. ఓకే, తర్వాత వచ్చేసేసి ఇంద్రావతి, నెక్స్ట్ వచ్చేసి శబరి. ఓకే, ఈ ప్లేసెస్లో లొకేట్ అయి ఉంటాయి ఈ ట్రిబ్యూటరీ రివర్స్ అనమాట. ఈ ఏరియా మొత్తాన్ని మనం ఏమంటామంటే టోటల్ క్యాచ్మెంట్ ఏరియా బేసిన్ ఆఫ్ ద ట్రిబ్యూటరీ రివర్స్ ఆఫ్ గోదావరి అనమాట. ఇదంతా కూడా గోదావరి రివర్ యొక్క బేసిన్ అనమాట. ఓకే చిల్డ్రన్, లుక్ ఎట్ దీస్ వ్యాలీస్. ఈ వ్యాలీ మీరు చూడండి, ఇది ఏ షేప్లో కనిపిస్తుంది చిల్డ్రన్, యూ షేప్లో కనిపిస్తుంది. ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ డిస్కషన్లో నేను చెప్పాను, ది షేప్ వ్యాలీస్ అన్ని మనకి హిమాలయ రివర్ వ్యాలీస్ లో కనిపించింది కదా. అయితే నేను చెప్పాను అక్కడ పెన్సిలర్ రివర్ దగ్గర మనకి యూ షేప్ వ్యాలీస్ కనిపిస్తాయి అని కదా చిల్డ్రన్. కాబట్టి ఇవన్నీ యూ షేప్ వ్యాలీస్ మనకి కనిపిస్తున్నాయి. ఇక్కడ ఎందుకు యూ షేప్ వ్యాలీస్ ఉన్నాయి అని అంటే ఇక్కడ ఉన్న పెన్సిలర్ రివర్స్ అన్నీ కూడా రివర్ ఫీడ్ రివర్స్ అన్నమాట. అంటే ఇక్కడ ఉన్న రివర్స్ అన్నిటికి కూడా ఏవి ఎక్కువ ఫీడ్ చేస్తాయి అని అంటే ఇవన్నీ కూడా ఈ ఆరావళి, వింధ్య, సత్పురా మౌంటైన్స్లో పుట్టినప్పటికీ తర్వాత వచ్చేసేసి వెస్టర్న్ ఘాట్స్ అంటే అవేం పెద్ద హైట్లో ఉండేవి కాదు ఖచ్చితంగా. ఆ వెస్టర్న్ ఘాట్స్లో పుట్టినప్పటికీ కూడా వీటికన్నిటికీ ఏమిటి ఫీడ్ చేసేది అని మనం చూసినట్లయితే రివరే ఫీడ్ చేస్తుంది. కాబట్టి అవి ఈ హిల్స్ నుంచి, ఈ మౌంటైన్స్ నుంచి అవి స్లోప్గా వెళ్తాయి. కాబట్టి అవంత ఫోర్స్ ఉండవు. కాబట్టి ఈ వ్యాలీస్ అన్నీ యూ షేప్లో ఏర్పడతాయి అన్నమాట. ఓకే, ఈ వ్యాలీస్ అన్నీ కూడా వైడ్గా ఉంటాయి అన్నమాట. చాలా దూరంగా కనిపిస్తున్నాయి కదా, డీప్ తక్కువ ఉంటాయి, వైడ్గా ఉంటాయి అన్నమాట. ఇది పెన్సిలర్ రివర్ యొక్క నేచర్ అన్నమాట. ఓకే, దిస్ గోదావరి రివర్ ఒరిజినేటెడ్ ఫస్ట్ వచ్చేసేసి మనకి ఏం చెప్తున్నాడు అంటే బ్రహ్మగిరి అన్నది ఇక్కడ ఈ వెస్టర్న్ ఘాట్స్లో ఉండొచ్చు. అక్కడ త్రయంబాకం అనే ఏరియాలో నియర్ ద నాసిక్ దగ్గర మహారాష్ట్రలో పుట్టి ఇది మన వెస్ట్ నుంచి ఈస్ట్కి ఫ్లో అయ్యి రాజమండ్రి దగ్గర బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది అనమాట. ఓకే చిల్డ్రన్, తర్వాత వచ్చేసేసి మనకి దీని గోదావరి రివర్ వల్ల ఎన్నో థౌజండ్స్ ఆఫ్ ఎకర్స్ అన్నవి, ల్యాక్స్ ఆఫ్ ఎకర్స్ అన్నవి కల్టివేట్ చేస్తారనమాట. అలాగే మనకి వాటర్ తాగటానికి కానీ మన హౌస్ హోల్డింగ్గా మనం వాడుకోవడానికి అన్నిటికి కూడా ఈ గోదావరి వాటరే ఎక్కువగా మనకు ఉపయోగపడుతుంది. అలాగే మనం చూసినట్లయితే చిల్డ్రన్, ఈ సౌత్ ఇండియా రీజియన్లో బిగ్ రివర్
లాంగెస్ట్ రివర్ ఏది అని అంటే ఈ గోదావరి రివర్. ఇండియా వైడ్లో మనకి చూసినట్లయితే సెకండ్ లార్జెస్ట్ రివర్ వచ్చేసి గోదావరి రివర్. సౌత్ రీజియన్లో అయితే మాత్రం ఫస్ట్ లార్జెస్ట్ రివర్ వచ్చేసి గోదావరి రివర్. ఓకే చిల్డ్రన్, నేను ఇండియన్ రివర్స్ గురించి ఇండియన్ రివర్స్ అనే లెసన్లో కావేరీ రివర్, తర్వాత కృష్ణా రివర్, తర్వాత వచ్చేసి తుంగభద్ర రివర్, అవన్నీ కూడా నేను అందులో చెప్పాను. ఒకసారి మీరు ఆ వీడియోని చూడండి. ఓకే, ఇంకా కంటిన్యూషన్గా మనం చూసినట్లయితే చిల్డ్రన్ అసలుకి ఇండియాలో ఎన్ని ప్లాట్యూస్ ఉన్నాయని మనం చూద్దాం. ఇక్కడ చూస్తున్నారు కదా చిల్డ్రన్, ఇక్కడ మనం చూసినట్లయితే మొదటిగా మాల్వా ప్లాట్యూ, తర్వాత వచ్చేసి చోటా నాగ్పూర్ ప్లాట్యూ, మళ్ళీ తర్వాత వచ్చేసి డెక్కన్ ప్లాట్యూ. ఓకే చిల్డ్రన్, అలాగే మనకి ఇంకా ఇండియా మ్యాప్లో ఇంకేం కనిపిస్తున్నాయి అంటే కోస్టల్ రీజన్ చిల్డ్రన్. ఈ కోస్టల్ రీజన్స్ మనం చూసినట్లయితే వెస్టర్న్ ఘాట్స్లో మనకు కనిపిస్తుంది. చూడండి చిల్డ్రన్, వెస్టర్న్ ఘాట్స్లోకి వచ్చేసి మనం చూసినట్లయితే ఇది చూడండి చిల్డ్రన్, కొంకన్ కోస్టల్, తర్వాత వచ్చేసి మల్బార్ కోస్టల్, వచ్చేసి కోరమన్, నార్థన్ సర్కార్ కోస్టల్. ఎస్లో చిల్డ్రన్ అంటే మనకి ఇక్కడ మన ఇండియా మ్యాప్లో 4 కోస్టల్ రీజియన్ మనకి కనిపిస్తుంది. ఓకే, అలాగే చిల్డ్రన్ అలాగే మన ఇండియాలో ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ ఇండియా నుంచి పాస్ అవుతున్నప్పుడు ఏ స్టేట్స్ మీద గుండా ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ వెళ్ళిందని మనం చూసినట్లయితే 8 స్టేట్స్ మీద గుండా వెళ్తుంది చిల్డ్రన్. అది మనం ఇక్కడ చూడండి, ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ అది పాస్ అయిన వే అనమాట. మనం చూసినట్లయితే ఫస్ట్గా గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, తర్వాత వచ్చేసి ఇక్కడ త్రిపుర, మిజోరాం. ఎన్ని స్టేట్స్ ఉన్నాయి చిల్డ్రన్? 8 స్టేట్స్ నుంచి మన ఇండియాలో పాస్ అవుతుంది. ఓకే ఫ్రెండ్, ఇక్కడ మనం చూస్తున్నది ఇండియాలో పాస్ అయ్యే పాసెస్ అంటారు వీటిని, అంటే స్వరంగాలు. ఇందులో వచ్చేసి బనిహాల్ పాస్ ఉంది చిల్డ్రన్, ఇది చాలా ఇంపార్టెంట్. అలాగే మనకి అడిగేవి ఎక్కువగా ఏదంటే ఈ తాల్ఘాట్, బోర్ఘాట్, పాల్ఘాట్. ఓకే చిల్డ్రన్, ఈ పాల్ఘాట్ దగ్గర అవి రావటానికి వే ఉంటుంది చిల్డ్రన్, అరేబియన్ సీ నుంచి ఇండియాలోకి. ఆ ప్లేస్ని మనం వచ్చేసేసి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా చిల్డ్రన్, ఇక్కడ కేరళలో మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడే ఉంటుంది మనకి కొచ్చి. ఈ కొచ్చి వచ్చేసేసి ఏంటి అంటే క్వీన్ ఆఫ్ అరేబియా అనేసి కూడా దాన్ని అంటారు. ఓకే చిల్డ్రన్, మనం ఇక్కడ చూస్తున్నది ఈ ఇండియా మ్యాప్ మన లెసన్ వైజ్గా చూస్తున్న మన టెక్స్ట్ బుక్లో ఇచ్చినవి అనమాట. ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్గా మనం చూద్దాం చూడండి, ఇక్కడ వచ్చేసి మౌంటైన్ రేంజ్ మనకు చూపిస్తున్నాడు, నంగా పర్వత్ అంటున్నాడు. తర్వాత వచ్చేసి K2 పిక్ అని చెప్తున్నాడు. నెక్స్ట్ K2 పిక్ని కారకోరం అని కూడా అంటారు చిల్డ్రన్. ఓకే, తర్వాత వచ్చేసి మనం చూసినట్లయితే జస్కర్ రేంజ్ అని చెప్తున్నాడు ఈ రేంజ్ని. అలాగే ఇక్కడ పాకిస్తాన్ కనిపిస్తుంది, ఇది ఇండియన్ డెజర్ట్, దాన్ని ఏమంటారు ద డెజర్ట్ అని అంటారు చిల్డ్రన్. ఆ తర్వాత మనకి ఇక్కడికి వచ్చేసి చూసినట్లయితే మనకి ఆరావళి హిల్స్ కనిపిస్తున్నాయి, కాంచన్జంగ్ మౌంటైన్స్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. తర్వాత వచ్చేసి వింధ్యా రేంజ్, ఇది వచ్చేసి చోటా నాగ్పూర్. ఇది మన టెక్స్ట్ బుక్లో ఇచ్చినది చిల్డ్రన్, ఇది గైడ్లోది. ఓకే, తర్వాత వచ్చేసి మనం ఇక్కడ చూసినట్లయితే పట్కాయి హిల్స్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి, జాటిన్ హిల్స్ కూడా ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి. ఓకే, తర్వాత వచ్చేసి ఇదంతా కూడా వెస్టర్న్ ఘాట్. ఈ వెస్టర్న్ ఘాట్లో వచ్చేసి పిక్ వచ్చేసి మనకి ఏం చెప్తున్నాడు, అన్నాయమిడి పిక్ ఏం చెప్తున్నాడు, ఇది అన్నాయమిడి పిక్. తర్వాత వచ్చేసి లక్షద్వీప్ ఐలాండ్స్, అండమాన్ నికోబార్ ఐలాండ్స్, తర్వాత కింద ఇండియన్ ఓషన్. ఓకే, ఓకే చెప్పండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఇవన్నీ కూడా ఏంటి అంటే మన టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ప్లేసెస్. అలాగే ఇక్కడ టిబెట్, చైనా. ఓకే, అలాగే చిల్డ్రన్ ఇక్కడ మనం చూసినట్లయితే గ్రేటర్ హిమాలయాస్ ఆర్ హిమాద్రి, లేజర్ హిమాలయాస్, హిమాచల్ అండ్ శివలిక్ అన్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇది హిమాద్రి, ఈ గ్రేటర్ హిమాలయాస్ రేంజ్ వచ్చేసి పైన ఉంటుంది. తర్వాత మనకి చూసినట్లయితే ఆ రేంజ్ మనకి చూపిస్తున్నాడు. నెక్స్ట్ వచ్చేసి శివలిక్ రేంజ్. శివలిక్ వచ్చేసి ఎక్కువగా మన ఇండియాలో లొకేట్ అయి ఉంటుంది కాబట్టి. ఓకే, చూద్దాం చిల్డ్రన్, ఇక్కడ వచ్చేసి హైయెస్ట్ పిక్స్ ఇచ్చాడు. ఆ హైయెస్ట్ పిక్స్లో మనకు కనపడుతున్నవి ఏంటి అంటే ఇక్కడ వచ్చేసేసి ఇక్కడ లొకేట్ అయి ఉన్నది నందాదేవి అని చెప్తున్నాడు.
అలాగే మనం ఇక్కడ చూసినట్లయితే ఎవరెస్ట్ మౌంటైన్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అలాగే కాంచన్జంగా కూడా మనకు కనిపిస్తుంది. తర్వాత గౌరీ శంకర్ మౌంటైన్ కూడా వచ్చేసేసి ఇక్కడ ఉందని చెప్తుంది కనిపిస్తుంది. ఓకే, ఇది మనకు ఆల్రెడీ తెలిసిందే. అసలు చూసినట్లయితే పూర్వాచల్ హిల్స్ అని అంటారు. వీటిని 7 సిస్టర్స్ అని కూడా పిలుస్తారు. అవి మనం చూసినట్లయితే చిల్డ్రన్ ఇక్కడ చూడండి, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, నాగాల్యాండ్, మణిపూర్, మేఘాలయ, త్రిపుర, మిజోరాం. ఈ స్టేట్స్ 7 స్టేట్స్ని 7 ఇండియన్ సిస్టర్ స్టేట్స్ అని కూడా అంటారు. 7 సిస్టర్స్ ఆన్ ఇండియన్ స్టేట్స్ అంటారు అనమాట. ఓకే, అలాగే ఇది కూడా మన టెక్స్ట్ బుక్లో వచ్చింది చిల్డ్రన్. లొకేట్ ద హైయెస్ట్ ప్లాట్యూ ఇన్ ద వరల్డ్లో ఉన్న ప్లాట్యూ ఏది హైయెస్ట్ ప్లాట్యూ అనేసి చూసినట్లయితే టిబెట్ ప్లాట్యూ అనమాట. అదే మనకి ఉన్నది. ఇవన్నీ ఇంకా మనకు తెలిసిన ప్లేసెస్ కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు చిల్డ్రన్. ఓకే.